నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. లైఫ్ ఎట్ 360లో భాగంగా ప్రముఖుల యొక్క జీవితాలని 360 డిగ్రీల కోణంలో మీ ముందుకి ఆవిష్కృతం చేయాలనేటటువంటి ఒక చిన్న ప్రయత్నం మన రిఫ్లెక్షన్ ద్వారా మేము చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ని నేను తీసుకొచ్చాను. నార్మల్గా అంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు జనాలు ఎక్కడున్నా కూడా, అంటే ఖండాంతరాలు దాటి ఉన్నా కూడా వీరిని ఆ రోజులో దాదాపుగా చాలాసార్లు మనం చూస్తుంటాం, వీరి వారిని చాలాసార్లు మనం వింటూ ఉంటాము. ధర్మ ప్రచారం కోసం ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు ఏకంగా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా సున్నితంగా తిరస్కరించి, ఇది కాదు నేను చేయాల్సింది ధర్మ ప్రచారం మాత్రమే అంటూ, అంటే నార్మల్గా మీకు అందరికీ తెలియదు, నేను వాట్సాప్లో రాత్రి 12 కానీ 1 గంట కానీ 2 కానీ ఎప్పుడు పెట్టినా కూడా స్టేటస్ కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేస్తూనే ఉంటారు సీరియస్గా ధర్మ ప్రచారం చేయడానికి. వారే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. అన్నయ్య నమస్తే. నమస్తే. నమస్తే అమోఘ్ అన్న, ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉంటారు, ఉండాలి. నిన్ను చూస్తే కూడా చాలా సంతోషం. అంటే చూడగానే ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేటువంటిది బహిర్గతం అవుతూ ఉంటుంది. వెల్ డన్ అమోఘ్. మీరు అప్పటి నుంచో నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసింది నేను భారత్ టుడే ఛానల్లో కలిశాను. అండ్ మీరు అక్కడ ప్రవచనాలు చెప్పడానికి వస్తున్నప్పుడు ఆ కారులో దిగగానే టక్కు నేను వచ్చి సార్ వచ్చారని చెప్పేసి దగ్గరకు వచ్చి, అప్పుడు మీరు నాతో మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అంటే మీరు వీడేంటి, వీడితో మనం మాట్లాడడం ఏంటి అలాంటి, అసలు అంటే నేను ఎవరో మీకు తెలియదు అట్లీస్ట్. బట్ చూసి ఆ తర్వాత చాలా సార్లు నేను అంటే నా ఎదుగుదలను మీరు చూసి, బాబు నువ్వు చేస్తున్నావు జర్నీలో, నీ షో చూసాను నాన్న నిన్న, అవును అనే మాటలు. అండ్ రిఫ్లెక్షన్ లో కూడా ఫస్ట్ అన్నిటికి మించి రిఫ్లెక్షన్ ఛానల్ ప్రోమో పెట్టినప్పుడు మీరు ప్రోమోకి కామెంట్ చేశారు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుండి. అవును అవును. అది నేను అసలు చాలా గొప్ప అచీవ్మెంట్ గా నేను భావిస్తాను. దాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే చాలా శక్తితో, కసితో ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అన్నటువంటి ఒక తాపత్రయం నీలో నాకు ఎప్పటి నుంచో కనిపిస్తోంది. అలా తాపత్రయపడేటువంటి ప్రతి వ్యక్తిని ప్రోత్సహించడం అనేటువంటిది కనీస ధర్మం. కాబట్టి నేను నా కనీస ధర్మాన్ని నిర్వర్తించా. నేను చూస్తున్నప్పుడల్లా కూడా నాకు చాలా ముచ్చటేస్తుంది. కాబట్టి నా ఆశీర్వచనం ఎప్పుడు ఉంటుంది. నువ్వు చాలా ఎదుగుతావు, వృద్ధిలోకి వస్తావు. ఇంకా నిన్ను చాలా ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నేను చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అయితే లైఫ్ ఎట్ 360 అని చెప్పేసి మనం ఒక షో చేస్తున్నాం రిఫ్లెక్షన్లో. దాంట్లో భాగంగా నేను యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీరు కూడా చేద్దామన్నారు. బట్ మీ బిజీ స్కెడ్యూల్ నాకు తెలిసి నేను అడగడానికి కొంచెం మొహమాట పడుతున్నాను. బట్ ఫైనల్గా ఈ రోజు ఇలా కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. ఏసన్నా, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు అనగానే దాదాపుగా టీవీ చూసే ఎవరికైనా సరే, ఇప్పుడైతే సోషల్ మీడియా, ఒక 10 ఏళ్ల క్రితం వరకు టీవీ అంటే విపరీతంగా టీవీ చూసేవాళ్ళు. సో టీవీ చూసే ఎవరికైనా కూడా మీరు ఎవరనే తెలుసు. అవును. బట్ అంటే ఈ ఆధ్యాత్మికత వైపు రావడానికంటే ముందు అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి, అంతకుముందు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి? మాది స్వగ్రామం. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగరం జిల్లా ధర్మపురి క్షేత్రం. సుప్రసిద్ధమైనటువంటి గ్రామం ధర్మపురి. గలగలా పారేటువంటి గోదావరి, ఎక్కడ మీరు చెవిపెట్టి విన్నా వినిపించేటువంటి వేదనాదం, 700 బ్రాహ్మణ కుటుంబాలు, సనాతన సంస్కృతి, సనాతన సంప్రదాయం, పాత పెంకుటిల్లు, వీధుల్లో తిరిగేటువంటి ఆవులు, అక్కడక్కడ పరిగెత్తేటువంటి పంచెలు కట్టుకొని పరిగెత్తేటువంటి బాల బ్రహ్మచారులు. అంటే ఇటువంటి వాతావరణం మా ధర్మపురి గ్రామం. ధర్మపురిలో నేను 1976లో మా నాన్నగారు సంగనభట్ల నరహరి శర్మ గారు, ఆయన 2 సార్లు రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి మహామనీషి. ఆయన భారతదేశ వ్యాప్తంగా నేషనల్ లెవెల్ హిందీ ప్రచారకగా చాలా అద్భుతమైనటువంటి హిందీ ప్రచారం చేసి, ఆయన యుక్త వయస్సులో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన హిందీలో ఉపన్యాసం చెప్తే దాన్ని తెలుగు వక్తగా, దాన్ని తెలుగు సేతగా నాన్నగారు ఉండే. అక్కడి నుంచి బాబు రాజేంద్ర ప్రసాద్, జ్ఞాని జైల్ సింగ్, ఇందిరాగాంధీ వీళ్ళందరి చేత అవార్డులు పొందినటువంటి అద్భుతమైనటువంటి, అంటే నాకు గురువు. ఎందుకంటే ఆయన ఒక హిందీ పండిట్, ధర్మపురిలోనే పనిచేశారు. వారికి 6 సంతానంలో అందరికంటే చిన్నవాణ్ణి నేను. పెద్ద కుటుంబం, చాలా సాధారణమైనటువంటి కుటుంబం. మా తాతగారు సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు సుప్రసిద్ధ పౌరాణికులు. అంటే మా కుటుంబం అంతా కూడా ఎంత
మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది, మా ఇంట్లో బియ్యం అయిపోయాయి అంటే మా తాతగారు ఇక భాగవత సప్తాహం చెప్పొస్తాలే అని బండి కట్టుకొని భాగవత సప్తాహం చెబితే, ఆ రోజుల్లో భాగవత సప్తాహాలు చెబితే కేవలం ఒక 3-4 క్వింటాళ్ళ బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని బండ్లో వేసుకొని, ఆ రోజుల్లో ప్రయాణాలు కూడా అలాగే ఉండేది. అలా వచ్చి బ్రతికినటువంటి కుటుంబం. అందుకే అటువంటి కుటుంబము, అటువంటి నేపథ్యం కలిగినటువంటి ఇంట్లో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉన్నటువంటి ఇంట్లో నేను పుట్టడం నా భాగ్యం. అలా పుట్టిన తరువాత చాలా, అంటే మామూలుగా ఒక హిందీ పండిట్ తనకు వచ్చేటువంటి జీతంతో 4 కొడుకులు, 2 కూతుర్లు, పెద్ద ఇంతమందిని పోషించడం. ఆ రోజుల్లో డబ్బుకు చాలా విలువ. ఇంత సంపద లేదు ఆ రోజుల్లో కూడా. కాబట్టి ఫ్యాన్లు లేని ఇల్లు, కరెంటు ఉంటే చాలా గొప్ప, నులక మంచాల మీద నిద్ర, చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉండేది ధర్మపురిలో. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని మా నాన్నగారు ఇచ్చినటువంటి సంస్కారం, మా తాతల యొక్క, ఎందుకంటే మా 2 తాతలు, ఒకవైపు మా మాతామహుడు రామనాథ శాస్త్రి గారు, తరువాత కొరడి సదాశివ శాస్త్రి గారు, వీళ్ళందరూ చాలా, మా తాతలు వీరందరూ అంత గొప్ప వ్యక్తులు. మా తాతగారు పూజ చేస్తూ ఉంటే పక్కన పాము అలా నిలబడి ఉండేది. అంత గొప్ప ఉపాసకుడు. 88 సంవత్సరాలు శివారాధన తప్పనటువంటి వ్యక్తి. వారి పుణ్యమే ఈరోజు ఈ వ్యక్తిని ఇక్కడ ఇలా కూర్చుండబెట్టి నీతో మాట్లాడించే శక్తినిస్తోంది. కాబట్టి ఇదంతా నా గొప్పతనమో నా ప్రతిభో అని నేను ఏనాడు జీవితంలో అనుకోను. ఎందుకంటే ఇది మా పెద్దలు మాకిచ్చినటువంటి అనుగ్రహం. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను సాధారణంగా SSC వరకు ధర్మపురిలోనే చదివాను. గవర్నమెంట్ స్కూలే. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేంత ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు. గవర్నమెంట్ స్కూల్లో మా నాన్నగారే నాకు హిందీ పండిట్, మా బావగారు మ్యాథ్స్ లెక్చరర్, అంతా మావారే, అంతా అక్కడ ఉన్నటువంటి వారే. ధర్మపురిలో ఎలా ఉంటుందంటే ఏదో గవర్నమెంట్ స్కూల్లో పని చేయాలి, రోజు ఇంత అభిషేకం చేసుకోవాలి, గోదావరిలో స్నానం చేయాలి, తృప్తిగా ఉండాలి, ఇది జీవన విధానం. అటువంటి వాతావరణం చూస్తూ చిన్నప్పుడే ఇంత వేదం, పంచసూక్తాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చిన్నప్పుడే మా ధర్మపురిలో అందరికీ చెప్తారు, నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ప్రాచ్య కళాశాల ఉండేది మా ధర్మపురిలో. సంస్కృతాంధ్ర లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అని చాలా ప్రాచీనమైనటువంటి కళాశాల. ఇవాళ దాదాపుగా ఆ కళాశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇప్పటికీ దాదాపు ఒక ఏమీ లేకుండా 700-800 మంది తెలుగు పండిట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అంత మంచి గొప్ప, చాలామంది లెక్చరర్లు, చాలామంది ఆఫీసర్లు అయినటువంటి కళాశాల. ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి ఆర్థిక స్థితి. అందులో నేను పెద్దగా, నాకు మ్యాథ్స్ అంటే పడదు చిన్నప్పటి నుండి, లెక్కలు అస్సలు వచ్చేవి కాదు. మా బావగారు మ్యాథ్స్ లెక్చరర్ అయినప్పటికీ లెక్కలంటే చాలు పరిగెత్తేవాడిని. తెలుగు, సంస్కృతము ఇవన్నీ అంటే ఇష్టం చిన్నప్పటి నుండి. అందుకే నన్ను ఏం చేశారు, మా నాన్నగారు తెలుగు కళాశాలకు పంపించారు. 10th క్లాస్ అయిపోగానే. దాన్ని PDC అంటారు, ప్రీ డిగ్రీ కోర్స్, కాకతీయ యూనివర్సిటీ. ఇప్పటికీ ఉంది, కానీ దాన్ని PDC అని పిలుస్తారు, ఇంటర్తో ఈక్వల్. అక్కడే తెలుగు కళాశాలలో చదువుకున్నాను. చదువుతున్నప్పుడే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు ధర్మపురి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు అంటే చాలామంది శిష్యుల్ని తయారు చేశాను, కానీ తెలంగాణ నుంచి ఎవ్వరు శిష్యులుగా రాలేదు. చిన్న కుర్రవాళ్ళు వస్తే బాగుండు అన్న తపనతో వారు ధర్మపురికి వచ్చారు ఒకరోజు. అది 1994లో ధర్మపురి వచ్చినప్పుడు ప్రాచ్య కళాశాలకు వచ్చారు. అప్పుడు శృంగేరి పాఠశాల ఉంది హైదరాబాద్లో. వచ్చి ఎవరైనా కుర్రవాళ్ళు పురాణ కోర్సులో జాయిన్ కావటానికి వస్తారా అని మీటింగ్ పెడితే 10 మంది పేర్లు ఇచ్చారు. నేను ఉత్సాహంతో పేరు ఇచ్చాను. మా నాన్నగారు ఒప్పుకున్నారు. తర్వాత ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చాము. ధర్మపురి అన్న ఒక అభిమానంతో మా గురువు గారు అందరినీ సెలెక్ట్ చేశారు, మొత్తం మందిని. వచ్చిన తర్వాత ఇంకా పాఠశాలలో చేరాలి అంటే 1976లో పుట్టిన నేను ధర్మపురి గ్రామాన్ని దాటడానికి 1994 వరకు అక్కడే ఉన్నాను.
ఆ వీధుల్లో తిరగటమే, ఆ సంస్కృతి, సహస్ర బ్రాహ్మణ భోజనాలు, రోజు అభిషేకాలు, పొద్దున్నే ధనుర్మాసంలో ఎవరైనా ఉపనిషత్తులు చెప్తే డబ్బులు ఇస్తారేమో అన్నటువంటి ఆశతో పొద్దున్న 4 గంటలకే గుడికి వెళ్ళటాలు, ఇలా బాల్యం అంతా చాలా మధురంగా గడిచింది. ఒక అద్భుతమైనటువంటి అనుభూతులు అవన్నీ కూడా మర్చిపోలేనివి. మీరు చెప్తూ ఉంటే చాలా ఆనందమైనటువంటి సమయం. ఆ విధంగా భాగ్యనగరానికి వచ్చాను. భాగ్యనగరంలో శృంగేరి వారి పాఠశాల అశోక్ నగర్లో ఉండేది. శృంగేరి జగద్గురు మహాసంస్థానం, దానికి కర్తా కర్మ క్రియ 3 కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారు మొత్తం ఇంతమంది మీ పేర్లు ఇస్తే ఈ 10 మందిలో 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు, అమ్మో మా వల్ల కాదు అని. నేను మాత్రం ముందుకొచ్చాను. అది నా జీవితంలో ముందడుగు అనుకోవాలి. మొట్టమొదటిసారిగా అంటే అక్కడ కూడా నా ఆలోచన వేరుగానే ఉండేది. నేనేదో పురాణాల మీద అభిమానంతో రాలేదు. హైదరాబాద్కు రావటం ఒక కోరిక. హైదరాబాదులో అడుగు పెట్టాలి, హైదరాబాదులో తిరగాలి. చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కదా హైదరాబాద్ హైదరాబాద్ అని. కాబట్టి ఆ కోరికతో హైదరాబాద్ వచ్చాం. ఎందుకంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ దగ్గర పాఠశాల, చుట్టూ 8-9 థియేటర్లు ఉండేవి. ఎప్పుడైనా సినిమాలకు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అంటే ఈ భావజాలమే. అలా గురువుగారి దగ్గర చేరి, అంటే నా లోపల ఉద్దేశం వేరు, అక్కడ ఉంటూ పురాణాలు నేర్చుకుంటూ ఇంకేదైనా చేద్దాం అలా చేరాను. రామకోటిలో సంగీత కళాశాలలో అడ్మిషన్ వేశాను. ఎందుకంటే అప్పటికే నాకు ఒక కోరిక ఏమిటి అంటే సినిమాల మీద పిచ్చి. సినిమాల్లో ఏదైనా హీరోగా వెళ్ళాలి. నేను అడగాలనుకున్నాను, ఇది ఇంటర్వ్యూలో భాగంగా అడుగుదామని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ డౌట్ మీ పైన. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రెజెన్స్. సో ఇన్ని ఛానల్స్, ఇన్ని పరిచయాలు ఇవన్నీ ఉన్నాయి, ఏ రోజు కూడా మరి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ రాలేదా? అండ్ ఎవరు వచ్చి అప్రోచ్, నాకు తెలిసి ఖచ్చితంగా అప్రోచ్ అయ్యే ఉంటారు, అప్రోచ్ అవ్వలేదా? నాకు అప్పటి నుంచి ఉన్న డౌట్ అది. బట్ ఇంటర్వ్యూలో అడగాలని చెప్పేసి నేను దాన్ని పక్కకి ఆగరా, నువ్వు ఆగరా, అడుగుదు అని చెప్పేసి లోపల పెడతా. లేదు, నాకు ఆ కోరిక బలీయంగా ఉండేదా. దానికి తోడు మా తమ్ముడు, ఇప్పుడు ప్రస్తుతం వాడు చాలా సెన్సేషనల్ డైరెక్టర్, హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ స్వయంగా మా తమ్ముడే. ఎందుకంటే వాడికి నాకు సంవత్సరం. ఎందుకంటే మా నాన్న పెద్దవాడు ఇంట్లో, వాళ్ళ నాన్న మూడోవి. అంత అంటే ఒకటే కుటుంబం. నా తమ్ముడు అవుతాడు కదా. వాడికి డైరెక్టర్ కావాలన్న ఆలోచన, నేను కూడా కొంత సినిమాల్లో వెళ్ళాలనేటువంటి ఆలోచన. అలా మా ఇద్దరం కలిసి చాలా సినిమాలు చూసాం ఆ రోజుల్లో. ఆ కోరిక ఉండేది. ఆ కోరికతో నేను రామకోటిలో సంగీత కళాశాలలో అడ్మిషన్ కూడా వేశాను. రోజు సాయంత్రం వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోవటం. కానీ ఒకరోజు గురువు గారికి దొరికిపోయా, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి దొరికిపోయా. ఇంకా నా పని అయిపోయింది. అశోక్ నగర్లో వారి గృహము, ఆ పక్కకే సత్యనారాయణ స్వామి గుడిలో పాఠశాల. నిజంగా మా గురువు గారు మా మీద పెట్టినంత శ్రద్ధ, అంటే వారు చూపిన అభిమానం ఇంకా ఈ జన్మలో నేను తీర్చుకోలేను. ఎందుకంటే ఆ రుణం మా గురువు గారు వారి ఇంట్లో సొంత బిడ్డలాగా, కన్న బిడ్డలాగా. అమ్మగారు కూడా రోజు అక్కడే తినేవాళ్ళము. అంటే ఎంత ప్రేమ. ఎందుకంటే చాలామంది విద్యార్థులను తయారు చేశారు గురువు గారు. కానీ చిన్న వయస్సులో ఆయన దగ్గరికి వెళ్ళింది నేను, ఇంకొక అబ్బాయి మానకొండూరు నుంచి వచ్చాడు, మహేష్ శర్మ అని, కరీంనగర్. తర్వాత ఇంకొక అబ్బాయి కంచి నుంచి వచ్చాడు, ఇంకొక అబ్బాయి కర్ణాటక నుంచి వచ్చారు. ఇలా కొంతమంది 5గురమే. అయితే అక్కడ స్వయంగా మేము వండుకొని తినాలి. గురుగారు మాకు రూల్ ఏంటంటే, మీ వంట రాకపోతే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది, బ్రాహ్మణుడికి ముందు వంట రావాలి, అక్కడికి వచ్చేదాకా పప్పు ఎలా ఉంటుందో ఉప్పు ఎలా ఉంటుందో తెలియనిది. చిన్నవారు మరి చాలా కానీ అక్కడికి వెళ్ళి వంట నేర్చుకుంటూ మొత్తానికి చేరితే గురువు గారికి దొరికితే బ్రెయిన్ వాష్ చేశారు నాకు. అరే పిచ్చి పట్టావురా నువ్వు మీ తాత ఎవరు, ఏమిటి నీ కల్చర్ ఏమిటి, నువ్వు సినిమాలకు పోవడం ఏమిటి అని ఆ అడ్మిషన్ క్యాన్సిల్ చేయించి, నువ్వు పురాణాల మీద శ్రద్ధ పెట్టు అని ఒక ట్రాక్ తప్పుతున్న వ్యక్తిని నేను. నిజానికి ఆ సమయంలో నన్ను పట్టాలెక్కించారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గురువు గారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ట్రాక్ దిగలే. మధ్యలో చాలాసార్లు దిగే ప్రయత్నం కూడా జరిగింది,
కానీ విధి బలియసి నేను దేనికోసం పుట్టానో ఆ పర్పస్ ఏమిటి, ఎస్ చాలాసార్లు డైవర్ట్ అయిపోయాను. ఒక పక్కన మావాడు సినిమాల ఛాన్సుల కోసం వాడు తిరగడం, తొలి ప్రేమ షూటింగులలో గోడలు దూకడం, ఇవన్నీ జరిగాయి. ఓకే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పవన్ కళ్యాణ్ షూటింగ్ అవుతూ ఉంటే మేమిద్దరం కలిసి ఫోటో దిగటం. అయితే కాలం చాలా గొప్పది, నేను ఇలా కావాలి అని రాసిపెట్టి ఉంది. కానీ మా హరీష్ శంకర్ వాడు విధికి ఎదురు వెళ్ళి, అంటే వాడు చాలా పట్టుదలతో వెళ్ళాడు. ఇవాళ చాలా ఉన్నతమైన స్థానంలో, నిజం నిజం చాలా గొప్ప స్థానంలో, అంటే ఎవ్వరి సహాయం లేకుండా, ఎవ్వరి సహాయం కాదు, ఇంకా అంతో ఇంతో మా ఇంటి వాళ్ళు కానీ మన కుటుంబ నేపథ్యాలు ఎటువంటివి అంటే బ్రాహ్మణ కుటుంబాలు కదా, చాలా వరకు నీరసం తెప్పించే మాటలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఒక అడిగేద్దాం అంటే ఇప్పుడు సినిమాలకు వెళ్దాము అంటే ఎలా ఉంటుంది ఇంట్లో అసలు. కాబట్టి వాడికి నిజానికి ఎవ్వరు ప్రోత్సాహం ఇవ్వలేదు. అంతా వాడి స్వయం కృషి, వాడి స్వయం శక్తి, ఎవ్వరి ఆధారం లేకుండా ఇవాళ సినిమా రంగంలో ఒక గొప్ప వెలుగుతున్నాడు. వాడు మా తమ్ముడని చెప్పుకోవటానికి కూడా చాలా గర్వపడుతూ ఉంటాం మేము ఇప్పటికీ కూడా. ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ తను ఎక్కడి నుంచి వచ్చారనేటువంటి దాన్ని మర్చిపోరు. ధర్మం గురించి ఎక్కడ ఏదైనా మాట ఎక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా వారి దగ్గర నుంచి ఆ కౌంటర్ ఉంటుంది ఏదో ఒక రకంగా. ఎందుకంటే వంశంలో ఉంది, వాడి జీన్స్, మా తాత. కాబట్టి ఒక మంచి అంటే కసి ఉన్నటువంటి వ్యక్తి. నేను మళ్ళీ వాడిలోనే చూసా, నీలోనే చూసా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎదగాలనేటువంటి కోరిక చాలా గొప్పగా ఉండాలి. దానికోసం చాలా అవరోధాలు వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి. దగ్గరి వాళ్ళే చాలా విమర్శ చేస్తారు. వీటన్నింటినీ తట్టుకొని, ఆర్థిక పరిస్థితులను తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయం అనేటువంటిది వరించి తీరుతుంది. నా పుట్టుకకు అర్థం ఏమిటో నాకు చెప్పింది మాత్రం మా గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. నిజానికి ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ తీసుకునే రోజు కూడా వారి జయంతి. వారు 99వ జయంతి ఇవాళ ఈ రోజున భాద్రపద శుద్ధ తదియ నాడు మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పుట్టారు. అంటే ఒక రాయిని నేను నిజానికి మా గురువుగారి దగ్గరికి వచ్చేసరికి ఏదో చిన్న చిన్న శబ్దాలు అవి మాత్రమే వచ్చు తప్ప పెద్ద సంస్కృత పాండిత్యము లేదు. రాయిని నాతో పాటు రోజు 8 గంటలు కూర్చునేవారు గురువుగారు. రామాయణం మొట్టమొదలు చెప్పారు. 3 సంవత్సరాల కోర్సులో 1 సంవత్సరం అంతా రామాయణం అంటే 24,000 శ్లోకాలు, 7 కాండలు. ప్రతిరోజు ఇవాళ 2 శ్లోకాలు చెప్పేది. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇలా శ్లోకం చెప్పేది. దీనిని అన్వయం చేసేది. తపః స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. మరల దండాన్వయం, మళ్ళీ శబ్దము, విశేషార్థము, ఇవన్నీ ఈరోజు పాఠం చెప్పి తెల్లవారి ఈ శ్లోకము బట్టి పట్టి చెప్పాలి. అంటే శిక్షణ చాలా కఠినంగా ఉండేది. అది చూసి కూడా ఒకరోజు రాత్రి పారిపోవటానికి కూడా నిశ్చయం చేసుకున్నాను. ఎందుకంటే తట్టుకోలేం కదా, చాలా కష్టమైనటువంటి శిక్షణ. అందులో వంట చేసుకొని తినాలి. అందులో గురుగారు ఎట్లా ఉండేది అంటే మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశారు గురువుగారు. కూతవేటు దూరంలో ఆర్టీసీ ఎక్స్పోర్ట్స్కి దగ్గరగా ఉన్నాం. సాయంత్రం 4:30 వరకు మాకు పాఠశాల. సాయంత్రం ఎక్కడ మేము ఫస్ట్ షో సినిమాకు వెళ్తాము అని 6 గంటలకు ఖచ్చితంగా మరలా మా గురుగారింటికి వెళ్ళి మేము కలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా నియమం పెట్టారు. తరువాత మరలా మేము ఇంట్లో రాత్రి వంట చేసుకొని తిని మరలా సెకండ్ షో ఎక్కడ వెళ్తామో మరలా 9:30కు ఒకసారి వెళ్ళి కలిసి రావాలి. అంటే కొన్ని రోజులు ఇలా ఇంట్లో కూడా చెప్పేది. అంటే నిజానికి ఆ రోజు అంత నియమబద్ధంగా వారు చెప్పారు కాబట్టి ఈ రోజున ఈ 4 మాటలు మాట్లాడడానికి వీలవుతోంది. అంటే వారు ఎంత శక్తి ధారపోశారు. నిజానికి వారికి అంత అవసరం లేదు, కానీ మా మీద ప్రేమ, వాత్సల్యం, ఒక తెల్ల రాయిని తీసుకొచ్చి ఒక శిల్పంలాగా నన్ను చెక్కింది మాత్రం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అక్కడ 3 సంవత్సరాల శిక్షణ తరువాత నేను అదే సమయంలో పీడీసీ అయిపోయింది కదా, గురుగారి పర్మిషన్ తీసుకొని BA లిటరేచర్ పరీక్షలు రాశాను. ఓకే. సో BA లిటరేచర్లో ఈ విజ్ఞానంతో ఆ పరీక్షలు రాస్తే దాని యందు 85% డిస్టింక్షన్ అయిపోయింది అక్కడ.
ఆ తరువాత 97లో మాకు పరీక్షలు పెట్టారు శృంగేరి పీఠం తరపున, పురాణ పరీక్షలు. పుల్లెల్ల శ్రీరామచంద్రుడు గారు, కొరిడే రాజన్న శాస్త్రి గారు వీళ్ళందరూ కలిసి మాకు పరీక్షలు. ఇక్కడ పరీక్ష అయిపోయిన తర్వాత శృంగేరికి తీసుకెళ్లారు. 1997 భాద్రపద మాసంలో, ఇదే భాద్రపద మాసంలో శుక్లపక్ష పూర్ణిమ బహుధాన్యనామ సంవత్సరం రోజున జగద్గురువులైన భారతీ తీర్థ మహాస్వాముల వారి చేత పురాణముల యందు శిక్షణ పొంది, నేను అంటే పట్టా పొంది పట్టా తీసుకుంటూ వారి కరకములముల మీదుగా పౌరాణిక ప్రవర అని నాకు పట్టా ఇచ్చారు. అది జీవితంలో మరిచిపోలేను. ఎక్కడి ధర్మపురి, ఎక్కడి నేను, ఏ కోరికతో హైదరాబాద్ వచ్చా, అసలు జీవితంలో చూస్తామా లేదా అన్న జగద్గురువుల దగ్గరికి వెళ్ళడం ఏమిటి, వారి చేతుల మీదుగా పట్టా తీసుకోవడం ఏమిటి, ఇదేమిటో నాకు అర్థం కాలేదు. నా జీవితం చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇక్కడ ఒక్క మాట నేను ప్రేక్షకులు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది అంటే స్కూల్స్ అండ్ లెక్చరర్స్ వాళ్ళు చెప్పట్లేదు, మా వాళ్ళు చదువుతారో లేదో చదవట్లేదు, రోజుకు 24 గంటల్లో దాదాపుగా 18 గంటలు వాళ్ళకి బట్టి పట్టు మార్కులు అని చెప్పేసి పిల్లలను కొడుతున్నారు చాలామంది పిల్లలు. అవును, మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి అందులోనూ మరి ఎస్ఎస్సి వరకు అక్కడ కంప్లీట్ చేసుకొని అండ్ ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. నిజం, అదంతా గురువుల దయ. అంటే నమ్ముకున్నాం. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రుల, మా పెద్దన్నయ్య, మా ఇంట్లో అందరం ఉమ్మడి కుటుంబం, మా ఇంట్లో అందరూ టీచర్లే. మా పెద్దన్నయ్య ఆయన డిఈఓగా పనిచేశారు, ఇప్పటికీ ఇంకా రిటైర్ కాలేదు, ఆదిలాబాద్లో కాగజ్ నగర్లో పనిచేస్తున్నారు, సనత్ కుమార్ శాస్త్రి. రెండో అన్నయ్య సంపత్ కుమార్, ఆయన దక్షిణ భారత హిందీ ప్రచార సభలో సూపరింటెండెంట్. మూడో అన్నయ్య మ్యాథ్స్ టీచర్. పెద్ద బావగారు లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా ఆయన రిటైర్ అయ్యారు. రెండో బావగారు హిందీ పండిట్గా వారు రిటైర్ అయ్యారు. అంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే, మొత్తం మంది టీచర్లే. అయితే వీరందరినీ చూసి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత టీచర్ ట్రైనింగ్కి పంపించాలి. నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ అంటే పడదు. వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఒక్కరు గవర్నమెంట్ జాబ్ చేస్తేనే ప్రశాంతం రా బాబు, మనకు వీకెండ్ లో సెలవు వస్తుంది, టైం టు టైం ఉంటది, ఇది చేస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. అవును, అట్లాంటిది ఇంతమంది గవర్నమెంట్ జాబ్స్ ఉండగా నాకు వద్దు అని మీరు ఎందుకు అనుకున్నానంటే వారి జీవితాలు చూశాను. అంటే తృప్తి కలిగినటువంటి జీవితాలు. పొద్దున వెళ్ళడం, సాయంత్రం 4 గంటలకు రావటం, హాయిగా ఇంట్లో కూర్చోవడం, పప్పు అన్నం దప్పలం తినడం, సెలవులు, భోజనాలు హాయిగా ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది లైఫ్ కాదనిపించింది, నాకు ఎక్కడికో పోవాలి. అంటే ఈ ధర్మపురి, ఈ చుట్టుపక్కలనే నేను స్థిరపడిపోతే వద్దు, నేను ఇవన్నీ దాటి వెళ్ళగలగాలి. కాబట్టి ఇక్కడే నేను టీచర్ని అయిపోతే ఇక్కడే ఏదో పల్లెటూరులో నాకు వస్తుంది, అప్పుడు నేను ఇక్కడే చిక్కుబడిపోతా, నేను కావద్దు అని కేవలం ఇదే ఒక్క కోరిక. దానితోనే నేను టీచర్ ట్రైనింగ్ చేయలే. లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో చదివినటువంటి విద్యార్థుల్లో ఈ రోజుకు టీచర్ ట్రైనింగ్ చెయ్యని ఏకైక వ్యక్తి నేనే. కానీ అదే సమయంలో పట్టాపుచ్చుకొని శృంగేరి పీఠం నుంచి నన్ను జగద్గురువులు ఏమన్నారు అంటే, ఇంకా నేను చదువుకుంటాను గురువుగారు, మీమాంస చదువుతాను, వ్యాకరణం చదువుతానని గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి. వెంటనే వారు ఏం చేశారు, లోపటి నుంచి ఒక 2 భాగవత పుస్తకాలు తీసి నా చేతుల్లో పెట్టి, మీ తాతగారు, మీ తాతలు భాగవతం చెప్పే బతికారా, ఎన్ని శాస్త్రాలు చదివినా ఈ భాగవతం దగ్గరికే రావాలి, దీనిలో కృషి చెయ్యి, మంత్రాక్షితలు ఇచ్చి నన్ను పంపించారు. పంపించడం కాదు, నన్ను వరంగల్ పంపించారు. వరంగల్ శృంగేరి శంకర మఠానికి ఆస్థాన పౌరాణికుడిగా నన్ను శృంగేరి నుంచి వరంగల్ వెళ్ళాను. నేను వరంగల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నా. అప్పటికి 97 డిసెంబర్ నేను వరంగల్లో ఒక సూట్ కేసు తీసుకొని కొన్ని అడుగు పెట్టి ఆ వరంగల్లో. అప్పుడే సంస్కృతం ఎంట్రన్స్ రాశా, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ సాంస్క్రిట్ ఎంట్రన్స్ రాస్తే దైవవశాత్తు ఈ నాలెడ్జ్ ప్రకారంగా ఎంట్రన్స్లో మొత్తం రాష్ట్రం మొత్తం ఎంట్రన్స్లో 2nd ర్యాంక్. సో ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది సంస్కృతంలో. కానీ నన్ను వరంగల్ పంపించారు. నేను హైదరాబాద్లో ఉందామనుకున్నా, వరంగల్ పంపించారు. జగద్గురువులు చెప్పారు, ఇంకేం చెయ్యాలి, కాదనేది లేదు. వరంగల్ నుంచి రోజు సాయంత్రం ప్రవచనం ఉండేది నాకు వరంగల్లో. వరంగల్ నా జీవితానికి మొదటి అడుగు వేసినటువంటి నగరం, మొదటి అడుగు వేయించిన నగరం, నా జీవితంలో నేను మరిచిపోలేని నగరం వరంగల్.
అక్కడ శృంగేరి శంకర మఠంలో ప్రతిరోజు సాయంత్రం ఏదైనా ఒక పురాణం తీసుకొని చెప్పటం. అలా మొదలైంది చిన్నగా జీవితం. అక్కడ జిఎస్ మాధవరావు గారని ధర్మాధికారి గారు ఉండేవారు. ఎవరు శ్రోతలు కూడా వచ్చేవారు కాదు. సుందరకాండ ప్రవచనం మొట్టమొదటిసారిగా అక్కడ చెప్పటానికి నేను కూర్చుంటే సద్గురుదేవులు కందుకూరి శివానందమూర్తి గారు వారు మొట్టమొదలు నా ప్రవచనానికి వచ్చి దీపం వెలిగించి, నువ్వు చాలా పెద్దవాడివి అవుతావురా, గొప్పవాడివి అవుతావు ప్రవచన రంగంలో అని అక్షింతలు వేసి, నేను వ్యాసపీఠం మీద కూర్చుంటే ఆయన కింద కూర్చొని సుందరకాండ మొదటి రోజు శ్రవణం చేసి నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. వారిని నేను జీవితంలో మర్చిపోలేను. పూజ్యులు కందుకూరి శివానందమూర్తి గారు వారు ఉన్నంతకాలం నా మీద ఇదే వాత్సల్యం కురిపించారు. ఇక ఆ విధంగా ఇంతమంది పెద్దవారితో నా పరిచయం అలా మెల్లమెల్లగా ముందుకు వెళ్ళింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ సంస్కృతం కదా, రోజు శాతవాహన ఎక్స్ప్రెస్కు పొద్దున వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో క్లాసులు విని ఎంఏ సాంస్క్రిట్, సాయంత్రం శాతవాహనకు వరంగల్కు వెళ్ళేవాళ్ళు. అది సాయంత్రం 4:45కి ఉండేది. ట్రైన్ పాస్ తీసుకొని రోజు వరంగల్ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్. అందులో అప్పుడు నియమంగా ఉండేవాడిని, బ్రహ్మచారిగా, బయట తినేవాడిని కాదు. వరంగల్ వెళ్ళి వండుకొని తినేవాడిని, సాయంత్రం ప్రవచనం చెప్పేవాడిని. అలా 2 సంవత్సరాలు అద్భుతంగా ఎంఏ సాంస్క్రిట్లో కూడా మంచి డిస్టింక్షన్ వచ్చింది. ఎంఏ సంస్కృతం అయిపోయింది. వెంటనే కాకతీయ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశా, ఎంఏ తెలుగు. దానిలో ఫస్ట్ ర్యాంక్. సో ఎంఏ సాంస్క్రిట్ అయిపోగానే కాకతీయ యూనివర్సిటీలో అన్ని రెగ్యులర్ కోర్సులే. ఎక్కడ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఏదీ చేయలేదు. ఇలా పురాణాలు చెబుతూ ఎంఏ తెలుగులో కాకతీయ యూనివర్సిటీలో పూర్తయ్యేసరికి 5 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 5 గోల్డ్ మెడల్స్ నాకే వచ్చాయి. సో ఎంఏ తెలుగు కాకతీయ యూనివర్సిటీ టాపర్ 2001 టాపర్ లిస్టులో ఆర్ట్స్ కాలేజీలో ఇప్పటికీ నా పేరు ఉంటుంది. సో మొత్తం ఆర్ట్స్ కాలేజీకి అత్యధిక మార్కులతో నేనే. ఉన్న 5 గోల్డ్ మెడల్స్ తెలుగు విభాగంలో అన్ని కలిపి ఆర్ట్స్ విభాగంలో నాకే 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి అంటే నా ప్రతిభ కాదు, నేను మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేసినటువంటి పురాణ విజ్ఞానం వల్లనే ఇవన్నీ సాధించుకున్నా. అయితే అక్కడ పాఠాలు వినేవాడిని కాదు. 1999 నుంచి 2001 కాకతీయ యూనివర్సిటీలో నేను కోర్సు చేసినప్పటికీ పాఠాలు వినలే. కారణం ఏంటంటే అప్పటికే యూనివర్సిటీల యందు ఈ ఆధ్యాత్మిక భావజాలానికి వ్యతిరేక భావాలు మొదలయ్యాయి. కమ్యూనిజం. తెలుగు డిపార్ట్మెంట్లో కమ్యూనిజం ఏంటి? తెలుగు అంటే పోతన, నన్నయ్య, తిక్కన, ఎర్రన, తెలుగు సాహిత్యం. కానీ తెలుగులో ఏమైపోయింది అంటే, వాళ్ళ పేర్లు ఎవరివి చెప్పను, ఒక ఆయన నాకు పాఠం చెప్పేవారు, ప్రొఫెసర్. ఆ పోతనగాడు, ఎర్రనగాడు ఇలా మాట్లాడేది. ఒక లేడీ లెక్చరర్ ఉండేది. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, మంచి కుటుంబం నుంచి వచ్చింది. ఆవిడ మహాభారత పాఠం చెప్తూ పాండురాజు నపుంసకుడు అని ఫెమినిజం మహాభారతంలో ఫెమినిజం. ఒక మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేసినటువంటి నేను ఆ పాఠాలు ఎలా వింటా? మనస్సాక్షి ఒప్పుకోలే, పోలే, యూనివర్సిటీ ముఖం చూడలే. చివరికి అక్కడ మాకు హరి శివకుమార్ గారు ఉండేవారు, మంచి అద్భుతమైనటువంటి గొప్ప పండితులు. ఆయనే డీన్గా ఉండేవారు. ఆయన పాఠం చెప్పేది, ఆయన చక్కగా చెప్పేది సంప్రదాయబద్ధంగా. వారి యొక్క సహాయంతో మొత్తానికి ఏదో హాజరు అటెండెన్స్ యొక్క ఇబ్బంది లేకుండా తెలుగులో డిస్టింక్షన్స్తో 5 గోల్డ్ మెడల్స్తో నేను యూనివర్సిటీ నుంచి పథకాలతో బయటకు వచ్చాను, కాకతీయ యూనివర్సిటీ. వెంటనే నాకు పిహెచ్డి సీట్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకుంటే, యూనివర్సిటీలో, ఎందుకంటే మా నాన్నగారి కోరిక, మా నాన్నగారికి డాక్టరేట్ రావాలి, డాక్టర్ కావాలి కొడుకు అనేటువంటి ఒక కోరిక. ఆ కోరిక తీరుద్దాం, మా నాన్న కోరిక ఎందుకు అన్న ఆలోచనతో యూనివర్సిటీలో పెట్టుకుంటే, నాకేమో భాగవతంలోనో రామాయణంలోనో దీని మీద చెయ్యాలని, యూనివర్సిటీలోనేమో పల్లె పాటలు, జానపద పాటలు, లేకపోతే బతుకమ్మ, వీటి మీద చేయమంటారు. నా భావానికి వ్యతిరేకమే ఎక్కడ చూసినా. యూనివర్సిటీ మీద కోపంతో, కాకతీయ యూనివర్సిటీ నేను అడుగు పెట్టను అన్న కోపంతో ఉస్మానియాకు వచ్చా.
ఉస్మానియాలో పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తే అక్కడ ర్యాంక్ వచ్చింది, డైరెక్ట్ సీట్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీలో. పిహెచ్డిలో జాయిన్ అయ్యాను. అక్కడ వేదం మీదనో లేకపోతే భాగవతం మీదనో తీసుకుందాము అంటే ఆనాడు ఉన్నటువంటి డీన్ ఒప్పుకోక ఏదైనా ఆధునిక సాహిత్యం మీద తీసుకోవాలి అన్నప్పుడు తెలంగాణలో సుప్రసిద్ధమైనటువంటి మరుగున పడినటువంటి కవులు ఎవరున్నారు అని వెతికి చుంచన్నకోట విఠాల చంద్రమౌళి శాస్త్రి గారని శతావధాని వారు, అప్పట్లోనే శతావధాని, చాలా గొప్పవారు. ఆ చుంచన్నకోటకు అప్పుడు నేను దేవి భాగవత ప్రవచనం చెప్పడానికి వెళ్ళేవాడిని. ఆ సాహిత్యం మీద మక్కువ కలిగి విఠాల చంద్రమౌళి శాస్త్రి గారి సాహిత్యము అనుశీలనం అనేటువంటి అంశం తీసుకొని వారి రచనల మీద పిహెచ్డి పట్టా పొందా. 33 సంవత్సరాల లోపు నా చదువు పూర్తయిపోయింది. 2 MAలు, 5 గోల్డ్ మెడల్స్, తర్వాత డాక్టరేట్తో సహా. అంటే ఒక పక్క పురాణముల యందు పీఠం యొక్క పట్ట, ఆధునికంగా యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి పట్ట. మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే డాక్టర్ సంతోష్ కుమార్ శాస్త్రి అని ఆయనకు కావాలి. కేవలం నేను పిహెచ్డి చేసింది, మా గురుగారు తిట్టేవారు మల్లాది గారు, అదేమిట్రా పిహెచ్డి ఏమిట్రా, నువ్వేమిట్రా పిహెచ్డి కోసం కష్టపడ్డం ఏమిట్రా, పిచ్చి వెధవల పిహెచ్డి, ఇలా తిట్టేవారు గురుగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. అయినప్పటికీ నేను, ఎందుకంటే గురువుగారి దగ్గర నుంచి బయటికి వెళ్ళినా కానీ గురువుగారితో కలిసి ప్రవచనాలకు వెళ్ళేవాడిని, వారితో కలిసి తిరిగేవాడిని. ఇలా చాలా గురువుగారు చూపిన మార్గదర్శకత్వం ఏదైతే ఉన్నదో, మార్గదర్శనం, అది ఇప్పటికీ నేను మర్చిపోను. రోజుకు ఒక 100 సార్లనైనా నా మనస్సులో ఆయన కదులుతూనే ఉంటారు. గురువుగారి మార్గదర్శనంలో చాలా, అంటే మేము గురువుగారి దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాల కంటే ఆయనతో తిరిగి నేర్చుకున్నటువంటి శిక్షణ ఎక్కువ నాబోటి వాడికి. వ్యాఖ్యానం ఎలా చెప్పాలి, ఆయనతో పాటు తిరుమల వెళ్ళాను. తిరుమలలో ఆయన వ్యాఖ్యానం చెబుతున్నప్పుడు ఆయన పక్కన ఇలా నిలబడి ఉండేవాడిని. అవన్నీ మెలకువలు నాకు తెలుసుకున్నాను. ప్రవచనం ఎలా చెప్పేది, ఒక అరగంట ఉపన్యాసం ఎలా చెప్పాలి, పురాణ ప్రవచనం ఎలా చెప్పాలి, శ్లోకానికి తగినటువంటి తెలుగు పద్యం ఎలా తీసుకోవాలి, ఇన్ని విధానాలు కేవలం ఇవాళ మొత్తం మీద ప్రవచన రంగము అనేటువంటి దానికి ఒక వేదికను తయారు చేసింది మాత్రం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇవాళ ఎంతమంది ప్రవచకులైనా గొప్పవాళ్ళు రావచ్చుగాక, ఎందుకంటే సామాజిక మాధ్యమాల ద్వారా. కానీ ప్రవచనము అనేటువంటి పదమునకు పరిపూర్ణమైనటువంటి అర్థం పురాణ ప్రవచనానికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే. అంతటి గురువుల దగ్గర వారిని సేవ చేసే భాగ్యము, వారిని సేవించుకునే భాగ్యము, వారి దగ్గర శిక్షణ పొందేటువంటి భాగ్యము నా బోటి వాడికి కలగటమే నా జీవితంలో ఒక అద్భుతం. ఇక ఇంతకంటే నా జీవితానికి అదృష్టం ఇంకేది కూడా అక్కర్లేదు. ఆ భాగ్యం నాకు అక్కడ నేను పొందగలిగాను. కాబట్టి వారు తిట్టేవారు పిహెచ్డి ఏమిటి అని. అందుకే పిహెచ్డి చేసినప్పటికీ నేను గవర్నమెంట్ జాబ్ వైపు పోకపోవటానికి కారణము గురువులే, కేవలం వారి యొక్క కరుణ. ఆ సమయంలోనే 2007లో ప్రవచన రంగంలో భాగంగా నన్ను జమలాపురం హరిగోపాల్ గారు వారు యూకే రమ్మని ఆహ్వానించారు. ఒక మంచి అవకాశం. మామూలుగా హైదరాబాద్ రావటానికే నేను చాలా ఉత్సాహపడిన వ్యక్తిని. దేశం వదిలి బయట దేశాలకు ప్రవచనం కోసం వెళ్ళటం అంత చిన్నవాడిగా నాకు అవకాశం. ఆయన ఇంటర్వ్యూ చేయటానికి పిలిపించుకున్నారు బర్కత్పురాకు. హరిగోపాల్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఇప్పటికీ ఉన్నారు. జమలాపురం కేశవరావు గారి అబ్బాయి, తెలంగాణ సర్దార్ అని, ఒకప్పుడు తెలంగాణలో గొప్ప నాయకుడు, కాంగ్రెస్లో తెలంగాణ సర్దార్ అని పిలిచేవారు. ఆయన అబ్బాయి ఖమ్మంలో ఇప్పటికీ ఆయన పేరుతో చాలా ఉన్నాయి. రామాయణం మీద చెప్పాలి కదా, ఒక పద్యం చెప్పండి అన్నారు. వెంటనే నాకు ఉత్సాహంతో, భండన భీముడు ఆర్తజన బాంధవుడు, ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ, భుజతాండవ కీర్తికి రామమూర్తి కిన్న, రెండవ సాటి దైవమికలేడనుచున్, గడకట్టి భేరికాడండ డండ డండ, నినదంబులు అజాండము నిండ, మత్త వేదండము నెక్కి చాటెదను, భద్రగిరి
దాశరథి కరుణాపయోనిధి. పరమ ఉత్సాహంగా చదివాను. దానితో ఆయన చాలా ఆనందపడిపోయారు. ఇంకేంటి, నీకు వెంటనే పేపర్లు పంపిస్తున్నా, లండన్ వచ్చేయి అన్నారు. వెంటనే వీసా అప్లై చేశా. రాముడు అనుగ్రహించాడు. మొత్తానికి యూకే వీసా వచ్చింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లండన్ ప్రయాణం మొదటిసారిగా. చాలా అంటే ఇది జీవితంలో ఒక ఆనందం. అంటే అందరూ ఆ సమయంలో విదేశాలకు వెళ్ళడం అంటే ఒక గొప్ప అంటే విజయం అని. అంటే సాధారణంగా ఇంజనీర్లుగా వెళ్ళేవారు, డాక్టర్లుగా వెళ్ళేవారు. కానీ పురాణ ప్రవచనం కోసం ప్రవచనకర్తగా విదేశాలకు వెళ్ళి చెప్పటం, అందులో ధర్మపురి గ్రామం నుండి వెళ్ళటం, ఇప్పటిదాకా ఎవరు పోలే. ఈ అవకాశం నాకు అమ్మయ్య అనుకున్నా. 2007లో మొత్తానికి యూకే వెళ్ళి అక్కడ రామనవమి రామ కళ్యాణ ప్రవచనం చెప్పి అక్కడ చాలా అద్భుతంగా ఒక 2000 జంటలతో రామ కళ్యాణం జరిగింది. 2007లో మొదటిసారి విదేశీ ప్రయాణం. చాలా ఆనందంగా తిరిగి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే కేఎస్ శర్మ గారు ఈ జమలాపురం కేశవ మన హరిగోపాల్ గారికి చాలా దగ్గరి మిత్రుడు. వారు ఏదో విషయం చెబుతూ సంతోష్ కుమార్ శాస్త్రి వచ్చారు, ఇట్లా చిన్న కుర్రవాడు చాలా బాగా చెప్తున్నాడు, సుందరకాండ విన్నాను ఇంతసేపు, చాలా బాగా చెప్తున్నాడు అని. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నీకు చెప్పాలి. ఎందుకంటే అప్పటికే 1998లో నేను మొదటిసారిగా ఈటీవీలో ప్రవచనం చెప్పా. ఓకే, 1998లో ప్రయాణం చెప్తూ మధ్యలో కొన్ని మనం మిస్ అయిపోయాం. కానీ ఇంకొకటి కూడా మిస్ అయ్యాను యాక్చువల్గా అనుకుంటున్నాను నేను. మీ పెళ్లికి సంబంధించి ఇంకా మా దగ్గరికి ఏం రాలేదు. అంటే ఇంతసేపు ప్రొఫెషన్ గురించే చెప్తూ వస్తున్నా కదా, ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా చెప్తాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మర్చిపోయాను. ఏమిటి అంటే 1999లో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి ఇద్దరు మిత్రులు అనేటువంటి ఒక సినిమా ఉంది. దానికి ఫ్రెండ్షిప్ కప్ అని ఒకటి పోటీ పెట్టారు. ఓకే, అంటే డిస్టిక్ లెవెల్లో ఉపన్యాసం, ఆడామగ స్నేహం మీద ఉపన్యాసం చెప్పటం. ముందు టౌన్లో పెట్టారు. టౌన్లో గెలిచిన వారు డిస్టిక్ లెవెల్లో గెలిచినటువంటి వారు రీజనల్ లెవెల్ గెలిచినటువంటి వారికి స్టేట్ లెవెల్. నేను వరంగల్లో ఉండేవాడిని. వరంగల్ నుంచి నాకు చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేచురల్గా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేయడము, చిరంజీవి పాటలకు, ఎందుకంటే చెప్పాను కదా సినిమా రంగం అంతే చాలా ఇష్టము. ఎన్టీ రామారావు పాటలకు చిన్నప్పుడు డ్యాన్స్ చేసేవాడిని. కాబట్టి చిరంజీవి మీద ఉన్న మక్కువతో నేను ఆ పోటీల్లోకి పోయినా. అప్పటికే ప్రవచనాలు చెప్తున్నాం. టౌన్లో గెలిచా, డిస్టిక్లో గెలిచా, రీజనల్లో గెలిచా, స్టేట్ లెవెల్లో నేను స్టేట్ లెవెల్లో 8 మందో 10 మందో గెలిచారు మొత్తం అన్ని స్టేట్ లెవెల్కు. ఈ 10-12 మందికి పోటీ. ఈ 12 మందికి అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి సమక్షంలో పోటీ. అలా అన్నపూర్ణ స్టూడియోలో అడుగుపెట్టా. అంటే అన్నపూర్ణ స్టూడియోకి నేను దేనికోసం వెళ్ళాలి? సినిమాలో నటించడం కోసం వెళ్ళాలి, కానీ ఆర్టిస్ట్గా వెళ్ళాలి. కానీ ఒక పురాణ ప్రవచకుడిగా ప్రవచన రంగంలోనే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. ఆ రోజున ఆడామగ స్నేహం కోసం ఇలాగే వెళ్ళాను. అంటే సంప్రదాయ వస్త్రధారణలోనే వెళ్ళాను. ఆడామగ స్నేహం గురించి ఒక 10 నిమిషాలు నేను ఉపన్యాసం చెప్పాను. అక్కడ నాకు మొదటి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ స్టేట్ లెవెల్లో చిరంజీవి గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు అందరి సమక్షంలో చిరంజీవి గారు చాలా ఆనందపడిపోయారు. అలా చిరంజీవి గారితో పరిచయం ఏర్పడ్డది. చిరంజీవి గారు ఆయన ఫ్రెండ్షిప్ కప్ ఇచ్చారు. ఇప్పటికి ఎక్కడో ఉంది, అది లోపల ఎక్కడో పడిపోయింది. కానీ అంటే మొత్తానికి చిరంజీవి గారితో మాట్లాడటము, చిరంజీవి గారి ప్రైవేట్ సెక్రటరీ స్వామినాయుడు గారితో దగ్గర అనుబంధం ఏర్పడ్డము, జమినీ కిరణ్ అప్పటికే ఉన్నారు, జమినీ కిరణ్ గారితో కాస్త పరిచయం ఏర్పడటం. వెంటనే జమినీ కిరణ్ గారు ఏం చేశారు, జమినీ టీవీలో అవకాశం ఇచ్చారు. జమినీ టీవీ లేదంటే ఈటీవీలో ఒకసారి చెప్పాను. ఈటీవీ కాగానే జమినీ టీవీలో మంచి అవకాశం ఇచ్చారు. 98లో ఈటీవీలో చేశాను. 99 తర్వాత 2000లో ఇంకా జమినీలో పొద్దున్నే ఆ ప్రోగ్రామ్ పేరు ఏదో ఉంటే గోపురము, ఇటువంటి ఈ ప్రోగ్రామ్స్లో నా ప్రవచనం వచ్చేది. అలా నాకు ఒక అవకాశం ఇచ్చారు.
అంటే జెమినీ టీవీ, ఈటీవీ అయితే చాలా ఫేమస్ అప్పటికే. ఈ 2 ఛానల్స్లో యువ ప్రవచకుడిగా నేను అడుగు పెట్టా. అప్పుడు మీ వయసు 33. అంత లేదు, 76 కదా. ఓకే, 76లో నేను పుట్టాను. 1976 అంటే 99, అంటే చాలా యుక్త వయసులో ఉన్నా. చాలా అంటే కాబట్టి అప్పటికి ఇంకేంటి, వెంటనే నాకు జెమిని గారు, కిరణ్ గారు అవకాశం ఇవ్వటం, ప్రవచనంలో చిరంజీవి గారితో పరిచయం ఏర్పడడం. ఆ తర్వాత చిరంజీవి గారి ప్రతి పుట్టినరోజు, ఆగస్టు 22 పుట్టినరోజుకు ఆయుష్య హోమం చేయించడం అనేటువంటి ఏదైతే ఉందో అది నాకు బాధ్యత చెప్పారు. ఆ విధంగా చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా ఆ రోజుల్లో కొంత ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు. టీవీల్లో ప్రవచనాలు అప్పటికే బాగానే వచ్చేసాయి. ఇంకా పొద్దున్న టీవీ పెడితే నేను కనిపించేది. ఆ రోజుల్లో ఇప్పుడు ఇంత సామాజిక మాధ్యమాలు లేవు కదా. టీవీల్లో కనిపిస్తే చాలా సెలబ్రిటీ హోదా, అంతే కదా. ఆ సెలబ్రిటీ హోదా అప్పుడే నేను పొందా. ఎవరో ఇది శాల్వా వేసుకొని ప్రవచనం చెప్తున్నాడే, బాగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈటీవీలో ఉదయం పూట ఆరాధన అనే ప్రోగ్రాం వచ్చేది. ఆరాధనలో నేను నరసింహ వైభవం పేరుతో ఒక 300 ఎపిసోడ్లు చెప్పా. ఎంత జనంలోకి వెళ్ళింది అంటే, అది చెబుతున్నప్పుడు శోభన్ బాబు గారు నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, ఎందుకంటే 2001లో అనుకుంటా, అప్పటికి సెల్ ఫోన్లు ఎంటర్ అయ్యాయి. 2002లోనే సెల్ ఫోన్ ఎంటర్ అయ్యింది. 2002లో సెల్ ఫోన్ తీసుకున్నాను నేను. అప్పటికే సెల్ ఫోన్ కొనుక్కున్నా. ఎందుకంటే కాస్త టెక్నికల్గా నాకు చాలా పిచ్చి. ప్రతి ఫోన్ కొత్తది నా చేతిలో ఉండాలి, ఇదంతా నా చేతిలో ఉండాలి అని అవసరం కూడా. తీసుకుంటే నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు నాకు. పొద్దున్నే చూస్తున్నాను, చాలా బాగా చెప్తున్నారు, నరసింహ వైభవం, ఈ డివిడీలు కావాలని అడిగాను ఈటీవీ వాళ్ళను, వాళ్ళు ఇస్తా అన్నారు, మీరు ఎప్పుడైనా వీలు చూసుకొని మా ఇంటికి రండి అని కూడా మాట్లాడారు. అంటే అంతగా ఆ రోజుల్లో ప్రవచనాలు అంత శ్రద్ధగా చూసేవారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద నటులు. కాబట్టి ఆ రోజుల్లో కొంత సెలబ్రిటీ హోదా వచ్చి ఇంకా కాస్త నాకు అందరూ గుర్తుపట్టడం అప్పటి నుంచే ప్రారంభమైంది. అప్పుడు 2002, ఇంతకుముందు నువ్వు అన్నట్టుగా 2002 డిసెంబర్ 15 నా పెళ్ళి అయింది. అంటే 2002కి అప్పటికే నేను టీవీలో సెలబ్రిటీ. 2002లోనే నేను చాలా ప్రవచనాలు చెబుతూ ఈటీవీ పెట్టినా, జెమినీ టీవీ పెట్టినా నేను కనిపిస్తూ ఉండేవాడిని. కాబట్టి ధర్మపూర్లో కూడా అరే బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, మా ఇంటి పేరు సంగనభట్ల, అందుకే సంగనభట్ల నరహరి శర్మ. అయితే నేను మా చిన్నమ్మకు దత్తత వచ్చా బాచంపల్లి, అందుకే పేరు మారింది, అంటే ఇంటి పేరు మారింది. మా చిన్నమ్మ అంటే మా అమ్మ చెల్లెకు నేను దత్తత వచ్చాను కాబట్టి బాచంపల్లి అనేటువంటిది మా ఇంటి పేరు అయిపోయింది. అయితే గమ్మత్తు ఏమిటి అంటే, అప్పటిదాకా సంగనభట్ల వంశం చాలా ప్రఖ్యాతి, కానీ బాచంపల్లి అనేటువంటి పేరు మాత్రం తరువాత సుప్రసిద్ధమైపోయింది, మారు మోగిపోయింది. ఇంకా జెమినీ టీవీలో రావటం, ఈటీవీలో రావటం, దానితో మా మేనమామ గారే, ఇప్పుడు నేను చేసుకున్న నా ధర్మపత్ని ఎవరో కాదు, మా మేనమామ గారి కూతురే. అరేంజ్డ్ మ్యారేజ్. అంటే నేను అనుకున్నా ఇంకొక అమ్మాయిని చేసుకుందామని, మొత్తానికి ఇలా చాలా మంచి యవ్వనంలో ఉండేవాళ్ళం కదా. వచ్చాయి 2-3 సంబంధాలు వచ్చాయి, ఎందుకంటే సెలబ్రిటీ హోదా. కానీ ఇంకా దగ్గరి సంబంధం మా తాతగారు, తర్వాత మా అమ్మగారు, వీళ్ళందరి యొక్క కోరిక మేరకు పూర్తిగా మా కుటుంబంలోనే చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తే రమాదేవి, నా భార్య. 2002లో డిసెంబర్ 15 ఆ రోజుల్లో ధర్మపురిలో మా మామగారు కూడా మా పెళ్లి అతి ఘనంగా చేశారు, మామూలుగా చేయలేదు. నా పెళ్లికి 6000 మంది వచ్చి భోజనం చేశారు. అంటే మంచిర్యాలు, జగిత్యాల ఈ ప్రాంతాల నుంచి సర్వీసులు వేసుకొని వచ్చారు, ఎందుకంటే ప్రవచన రంగంలో అప్పటికే నేను కొంత ప్రసిద్ధి పొందా. కాబట్టి పెళ్లి వైభవంగా జరిగింది. నా పెళ్లికి మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వచ్చి నా పెళ్లిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, అలాగే రుక్మిణీ కళ్యాణం, 3 కళ్యాణాలు కలిపి ప్రవచనం చేశారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన వరం. మా గురువుగారు వచ్చి అలా వేదిక మీద కూర్చొని ప్రవచనం చెప్పటం, దాదాపు ఇరగవరం మొదలైనటువంటి ప్రాంతాల నుంచి 24 మంది ఘనాపాటీలు
పెళ్లికి వచ్చి ఆశీర్వచనం చేయటం, వీరందరి యొక్క ఆశీర్వచన బలం గృహస్థాశ్రమంలో చాలా చక్కగా మా ధర్మపత్ని యొక్క సహాయ సహకారాలతో. ఖచ్చితంగానే. అంటే మిగిలిన అన్ని వేరు, మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో ఒక గవర్నమెంట్ జాబ్ దొరకడం వేరు, జాబ్ టైంకి వెళ్ళడం రావడం, లేదు వేరే ఇంకేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అది ఇంకొక అది. కానీ ఈ రంగం అనేటటువంటిది అండ్ ఆఫ్లైన్ లో మీరు నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడినట్టుగా అవును మీకు ఎంతో సహకారం ఉంటే తప్ప ముందుకు వెళ్ళే అది కాదు. నిజం. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్ గా మేము చూస్తుంటేనే నాకే అసలు ఆ భయం వేస్తుంటది అప్పుడప్పుడు, ఏంటి తిరగడం ఏంటి ఇంతగానో అసలు అది ఇదని. ఎంతో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తప్ప ఇది అవ్వదు. ముఖ్యంగా ఈ 2022-23లో నేను ఇంట్లో ఉన్నది కేవలంగా నెలలో 2 రోజులు 3 రోజులు అంతే. ఒక సప్తాహం కాగానే ఒక సప్తాహం, ఒక సప్తాహం కాగానే ఒక సప్తాహం, ఒక ప్రవచనం, ఇలా తిరుగుతూనే ఉన్నా. ఇదంతా చెయ్యాలి అంటే ఇంట్లో కుటుంబం యొక్క సహాయ సహకారాలు లేకపోతే అది సాధ్యం కాదు. అందుకే నాకు 2 అబ్బాయిలు. పెద్దవాడు 2002 డిసెంబర్ 15 నా పెళ్ళయింది. 2004లో మా పెద్దవాడు పుట్టాడు. 2004లో శ్రీదత్త అని నా ఉపాస్య దైవం అని దత్తుడి పేరు పెట్టుకున్న. చిన్నవాడు 2009లో పుట్టాడు, వాడు శ్రీహర్ష. వాడిని కొంత ఈ రంగంలోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే వాడు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో సుభాషితాలు చెప్తూ ఉంటాడు. వాడిని అరంగేటం చేయించాను. ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. సమయభావం అంటే సమయం లేక, వీరితో సమయాన్ని నేను కేటాయించుకోలేక ఇంకా చాలా వెనుకబడిపోతున్నాను. కానీ కొంత సమయం కేటాయించాలి అనుకుంటున్నా. ఎందుకంటే సమాజానికి ప్రవచకులు అవసరం ఉంది, ఇప్పుడు చాలా అవసరం ఉంది. ఎందుకంటే కొత్త ప్రవచకులు రావాలి. ఎందుకంటే టీవీల మాధ్యమాల ద్వారా పిచ్చి వాగుడు వాగేటువంటి వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. దానికి ధీటుగా సమాధానాలు చెప్పేటువంటి ఒక మంచి అంటే సంప్రదాయబద్ధంగా విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తులు, పురాణాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కరువైపోతున్నారు. కాబట్టి ఈ రంగంలో కొంత కృషి చేయవలసినటువంటి అవసరమైతే నాబోటి వాళ్లకు ఉంది. చాలా మంది సూచిస్తున్నారు. అందుకే నాకు మునుముందు అంటే నా ప్రాజెక్ట్స్లో కూడా అది కూడా ఒకటి ఏంటంటే, హిందూ ధర్మ ప్రచారకులను తయారు చేయటానికి అతి త్వరలో నేను ఒక చక్కటి వేదికను తయారు చేయబోతున్నాను నా ద్వారా. ఎందుకంటే నాతో అయిపోవద్దు. ఇప్పుడు మా గురువుగారు ఎలాగా మమ్మలను తయారు చేశారో, నాబోటి వాడు ఏంటంటే ఇట హిందూ ధర్మాన్ని కాస్త బయట ప్రచారం చేసేటువంటి ప్రచారకులు. ఎలాగైతే క్రిస్టియానిటీలో పాస్టర్స్ ఊర్లకు వెళ్ళి చెబుతూ ఉంటారో అలా ప్రచారకులు కావాలి. హిందూ ధర్మానికి వాడవాడల రామాయణ భారత భాగవతాలను అలా అలవోకగా చెప్తూ మతం మారకుండగా నియంత్రించేటువంటి అసలు సిసలైనటువంటి సుశిక్తులైనటువంటి శిక్షితులైనటువంటి ధర్మ ప్రచారకులను తయారు చెయ్యాలి అన్న ఒక ఆలోచనతో ఒక రంగం అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నా. ఇంకా భగవంతుడి దయ. ఈ మాట మీ నోట్ వచ్చిందంటే అయిపోయింది. ఇంకా అద్భుతమైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచో మేము కోరుకుంటున్నాం ఇట్లా ఎవరైనా ఉంటే బాగుండేది అని. అసలు మీరు దానికి రంగం సిద్ధం అవుతోంది. భగవంతుడి దయ వల్ల కావాలి. ఇంకా ఆ విధంగా అంటే మనం మధ్యలో నా పెళ్లిలోకి వచ్చాం. సరే, గృహస్థాశ్రమం బాగానే ఉంది. 2007లో లండన్ వెళ్ళాను. ఆ తర్వాత 2009లో లండన్ వెళ్ళాను. 2010లో లండన్ వెళ్ళాను. ఇప్పటికీ నేను 11 సార్లు లండన్, 8 సార్లు USA, అమెరికాలో మొత్తం 50 28 రాష్ట్రాల్లో నా ప్రవచనాలు అయిపోయాయి. కాబట్టి ఇంకా అమెరికా అంటే విసుగొచ్చింది, లండన్ వెళ్ళాలి అంటే విసుగొచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం ఏమిటి అంటే అమెరికా లండన్ కాదు, మన గ్రామాల నిండా అన్యమతస్థులు తిరుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, ఇప్పుడు గ్రామాలు తిరగాలి అన్న ఒక ఆలోచన అయితే కలిగింది. ఆ దిశగానే 2023 ప్రారంభం నుంచి నేను మొదలు పెట్టాను. పారుపల్లి అని చెన్నూరు దగ్గర ఒక చిన్న కుగ్రామం, అక్కడ 7 రోజులు భాగవతం చెప్పొచ్చా. దాదాపుగా 2000 జనం కూర్చున్నారు రోజు. చిన్న పల్లెటూర్లలో చాలామంది వినరు అనుకుంటారు. ఆ చైతన్యం ఉంది, మనం వెళ్ళట్లే. ఎంతసేపు ఈ ప్రవచన రంగంలో ఉన్నటువంటి వారు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక రంగంలో నగరాల్లో ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ప్రాక్టికల్గా పల్లెటూర్లకు వెళ్ళి ప్రజల మధ్య కూర్చొని ప్రవచనం చెబితే
చాలా మార్పు కలుగుతుంది. యాక్చువల్గా మనకు ఎక్కువ నష్టం అక్కడి నుంచే జరుగుతుంది. అక్కడి నుంచే జరుగుతుంది. ఎందుకంటే పురోహితులంతా నగరాలకు వచ్చారు, పాస్టర్లంతా పల్లెలకు వెళ్ళిపోయారు. ఇగో అది హిందూ ధర్మంలో చాలా ఒక తేడా రావటానికి కారణం. హిందూ ధర్మం అన్యాక్రాంతం కావటానికి ఇది కూడా ఒక కారణం. అందుకే ఇవన్నీ ఆలోచన చేస్తూ నేను పూర్తి స్థాయిలో ఇక్కడే ఈ ప్రవచన రంగంలోనే ఉందామనుకుంటే ఇక్కడే ఒక చిన్న మలుపు తిరిగింది మరలా. 2007లోనే కేఎస్ శర్మ గారు ఎస్విబిసి వెంకటేశ్వర భక్తి ఛానల్ పెడుతున్నాము అని పేపర్లో వారు ప్రొఫార్మా తయారు చేసుకొని కేఎస్ శర్మ గారు సీఈఓగా మొదటి ఎంప్లాయ్, రెండో ఎంప్లాయ్ ఇంకెవరో ఉన్నారు, మూడవ ఎంప్లాయ్ నేను. ఓకే, నన్ను తీసేసుకున్నారు. మిమ్మల్ని సంప్రదించలేదు ముందుగా, పెట్టేశారు. నువ్వు వచ్చేస్తున్నావు నాతో పాటు, ఓకే వచ్చేసేయి అని రిసోర్స్ మేనేజర్గా. ఎందుకంటే ఆ వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మిక ఛానల్, అది భక్తి ఛానల్. రిసోర్స్ మేనేజర్గా నాకు అవకాశం ఇచ్చారు. నేను కూర్చొని ఏ ప్రోగ్రాములు జరగాలి, ఏం పెట్టాలి, ఇలా 2007 నుండి 2013 వరకు దాదాపు 7 సంవత్సరాలు. అన్అఫీషియల్గా 1 సంవత్సరం, అఫీషియల్గా 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఏడుకొండల వాడి దగ్గర పనిచేసే భాగ్యం దక్కింది. ఓకే అన్న, అయితే మీరు ఇన్ని రోజుల నుంచి ధర్మ ప్రచారం చేస్తున్నారు ఒక ప్రవచనకర్తగా. అయితే అప్పుడు కానీ అంటే దాదాపుగా మీరు 22-23 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారన్న ప్రవచనాలు చెప్పడం? 20 సంవత్సరాల నుంచే, మీకు 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు ప్రవచనాలు ఎన్నో వేల ప్రవచనాలు ఇచ్చి ఉంటారు. అవును. అయితే ఎన్నో లక్షల మందితో మీరు మాట్లాడి ఉంటారు. సో అప్పటికి ఇప్పటికి జనాల లోపల ఏదైనా మార్పు ఉందా? చాలా మార్పు ఉంది. మార్పు ఏమిటి అంటే పాపభీతి. ఓకే, పాపభీతి పెరిగింది. ఇప్పుడు భయం అనేటువంటిది విపరీతంగా పెరిగింది. భక్తి పెరగడం అనే మాట కంటే మేము ఈ తప్పు చేశాం, ఈ తప్పుకు ఏం శిక్ష అనుభవిస్తామో అన్న ఒక భయంతో ఆధ్యాత్మికంగా కొంత దగ్గర అవుతున్నారు. ఓకే, ఎందుకంటే మా గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కాలంలో ఓకే వారు ప్రవచనం చెబుతూ ఉంటే గుంటూరులో భారతం ప్రవచనం 3 సంవత్సరాలు చెప్పారు. ఓకే, ఒకటే వేదిక 3 సంవత్సరాలు ప్రవచనం, మైకులు లేకుండా రోజు 10,000 మందికి ప్రవచనం. అసలు మనం ఊహించలేం. అంటే ఆ శక్తి వారిది. మైకు లేకుండగా 10,000 మందికి బిగ్గరగా ప్రవచనం, అంత అద్భుతంగా జరిగిందట. ఓకే, నిజానికి అంత కష్టం మాబోటి వారికి లేదు. నాటి రంగంలో కంటే నేటి కంటే డబ్బు బాగా పెరిగింది. ఇప్పుడు ప్రవచనకర్తలకు ఇప్పుడు మా జీవన విధానం బాగుంది. మా గురువు గారు ఎంత కష్టపడ్డారో నిజానికి మేము అంత కష్టపడాల్సిన పని లేదు. కొంత కష్టపడితేనే మాకు ఫలితం దక్కుతోంది. చాలా సుఖాలే పొందుతున్నాం. ఎందుకంటే కార్లలో తిరుగుతున్నాం. మా గురుగారు బస్సులలో తిరిగేది. ఇమ్లీమన్ అప్పటికే గౌలిగూడ బస్ స్టేషన్ ఉండేది. గౌలిగూడ బస్ స్టేషన్కు ఆయన ఒక పెట్టెతో వెళ్ళి మొట్టమొదలు ఏ బస్సు ఆయనకు కనిపిస్తే ఆ బస్సు ఎక్కేదట. ఏ ఊరికైనా పర్వాలేదు, ఊరు చూసుకునేవాడు కాదు. దానిలో చివరి స్టాప్ దిగాలి, ఆ ఊరికి వెళ్ళాలి. ఆ ఊర్లో రామాలయమో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి ఆలయమో ఉంటే ఆలయ ధర్మకర్త దగ్గరికి వెళ్ళి మీ ఊర్లో నేను ప్రవచనం చెప్పుకుంటా, నాకు ఒక పెట్రోమాక్స్ లైటు ఇది అరేంజ్ చేయండి, నేను చూసుకుంటా అని చెప్పేవారు. అలా ప్రవచనాలు చెప్పి వారి కుటుంబాన్ని పోషించారు. ఆ కష్టం మాకు లేదు. ఎందుకంటే మా దగ్గరికి వచ్చేసరికి నాకే మీడియా వచ్చేసింది చక్కగా. అవును, ఎందుకంటే ఈటీవీ వచ్చింది, తర్వాత మా టీవీ వచ్చింది, టీవీలన్నీ వచ్చేసాయి. కాబట్టి ప్రవచన రంగానికి సంబంధించినటువంటి మార్పులు చాలా జరిగాయి. శ్రోతల్లో కూడా మార్పు కలిగింది. పాపభీతి పెరిగింది, ధర్మం మీద ఆసక్తి పెరిగింది. ఇంకా ఇప్పుడు నేను మరొక మాట చెప్పాలి అమోఘ్, కరోనా తర్వాత ఇంకా పెరిగింది. అవునా? ఓకే, కరోనా కంటే ముందు, అందుకే BCAC అని, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. ఓకే, ఆఫ్టర్ కరోనా చూస్తే చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే నేను ఈ సంవత్సరం లోపల చాలా కార్యక్రమాలు చేశాను. చాలా కార్యక్రమాల్లో మంచి పని చేయటానికి ముందుకొస్తున్నారు. దాతలు చాలామంది తయారయ్యారు. ఓకే, హిందూ ధర్మం మీద అవగాహన పెరిగింది. తర్వాత ఒంటెద్దు పోకడలు లేవు. అయితే ఇది సరిపోదు, ఇది ఇంకా సరిపోదు. ఎందుకంటే మన మీద వ్యతిరేక శక్తులు అధికంగా పనిచేస్తున్నాయి. దానికి తగ్గ రీతిలో హిందుత్వం నుంచి ఇంకా ఎదురుదాడి మొదలు కాలేదు.
ఇప్పుడు నువ్వు ఒక రకంగా చేస్తున్నావు, నేను ఒక రకంగా చేస్తున్నా, ఇంకా కొద్దిమంది సమాజంలో చేస్తున్నారు. వాళ్ళ చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు కావచ్చు, ఇలా చాలామంది ప్రవచనకర్తలు చాలా రకాలుగా. ఇప్పుడు ప్రవచన రంగంలో పొద్దున ఎఫ్ఎం పెడితే కూడా, అవును, ఎందుకంటే నాకు నవ్వొచ్చేది ఏమిటి అంటే ఎఫ్ఎం స్టార్ట్ అయినప్పుడు ఒక ఎఫ్ఎంకు నేను వెళ్ళాను ఇంటర్వ్యూకు, రేడియో జాకీగా. దాంట్లో కూడా వేలు పెట్టాను. నన్ను చూసి వారు నవ్వారు. మీరెందుకు వచ్చారు అన్నాడు. అంటే నేనేమన్నాను, అప్పుడే నా ఆలోచన అంటే ఇది దాదాపు 2008లోనో 2009లోనో అనుకుంటా. అప్పుడే వస్తున్నాయి. నేనేమన్నాను అంటే ఇన్ని ఎఫ్ఎంస్ వచ్చాయి కదా, మీ దాంట్లో స్పిరిచువాలిటీగా అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టండి, పొద్దున పూట బాగుంటుంది, నేను చెప్తానది అంటే నన్ను నవ్వారు చూసి నన్ను మొత్తానికి పంపించారు. నాకు అవకాశం రాలేదు. నా ప్రవచనంలో నేను పూర్తిగా నిమగ్నం అయిపోయాను. కానీ కట్ చేస్తే ఈరోజు ఇప్పుడు పొద్దున ఎఫ్ఎంలో ఈ రాగము ఆ రాగం అనేటువంటి ఉదయ రాగము ఈ రాగము ఆ రాగం పేరుతో ప్రవచనాలు వస్తున్నాయి, భక్తి పాటలు వస్తున్నాయి, భక్తి సంగీతం వస్తుంది. నా చిన్నప్పుడు ఈనాడు పేపర్ అంటే కమ్యూనిస్ట్ పేపర్ అనేవారు. అటువంటి ఈనాడు పేపర్లో కూడా రామోజీరావు గారు కూడా గ్రహం అనుగ్రహం పేరుతో వార ఫలితాలు రాస్తున్నారు. తర్వాత ఆధ్యాత్మికత పెరిగింది, అంతర్యామి పేరుతో ఒక కాలం ఇచ్చారు. అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది ఇవాళ అన్ని విధాలుగా ఊపందుకుంది. ప్రజలందరికీ మనశ్శాంతి ఇక్కడే ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు బాగా బలపడ్డది. ఒకప్పటికంటే ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఆ మార్పును స్వాగతించాలి. అయితే ఇంకా పూర్తి స్థాయి మార్పు హిందువుల్లో బాగా కలగాలి. ఏదో మనం క్రిస్టియన్స్ని తిడుతూ ఉంటాం, లేకపోతే ముస్లిమ్స్ని తిడుతూ ఉంటాం, వీరి వల్ల ధర్మద్రోహం జరుగుతుంది అని. కానీ నన్ను అడిగితే మన ధర్మానికి ద్రోహం చేస్తున్నటువంటి వారు ముస్లిములు కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే. ఈ జాతిలో పుట్టి ఈ జాతిలో పెరిగి ఈ జాతి మెతుకులు తిన్నటువంటి కొంతమంది ద్రోహులు కన్న తల్లి యొక్క రొమ్మును పగలగొడుతున్నటువంటి ద్రోహులు. కాబట్టి ముందు వీళ్ళను సరిదిద్దాలి. హిందూ ధర్మంలోనే చాలా మార్పులు తీసుకొచ్చి హిందువుల్లో ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులను కొంత మార్చగలిగే ప్రయత్నం చెయ్యాలి. అది మనందరి మీద ఉంది. ఆ ప్రయత్నం ఖచ్చితంగా ముందుకు సాగాలి. కాబట్టి మార్పు చాలా వరకు బ్రహ్మాండంగా వచ్చింది. మార్పును స్వాగతిద్దాం. అండ్ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగానే ఇప్పుడు అంటే క్రిస్టియన్స్ విషయానికి కానీ ముస్లిమ్స్ విషయానికి కానీ ఒకసారి వస్తే, ఈ క్రిస్టియన్స్ అంటే డే బై డే ఇప్పుడు మీరు అంటున్నారు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మంది లోపల ఒక చైతన్యం పెరిగింది, హిందుత్వం గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తి పెరిగింది అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం కన్వర్షన్స్ కూడా చాలా పెరిగాయి. అంటే చైతన్యం పెరుగుతుంది అండ్ హిందుత్వం నుంచి వేరే మతాల్లోకి వెళ్ళే కన్వర్షన్స్ కూడా పెరుగుతున్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? రెండింటిని కన్వర్షన్స్ పెరగటానికి కారణం ఇంతకుముందు ఒక మాట చెప్పా. పూర్వకాలంలో ఒక పండుగ వస్తున్నది అంటే ఊర్లో ఒక పురోహితుడు ఉండేవాడు. ఆ పురోహితుడు ఏది చెబితే అది ఆ ఊరిలో నడుచుకునేది. ఇప్పుడు ఊర్లో పురోహితులు ఎక్కడ ఉన్నారు? పురోహితులంతా నగరాలకు తరలొచ్చారు. కారణం ఏంటంటారు? కారణం ఏమిటి అంటే అవకాశాలు లేకపోవటము, లేకపోతే ఆసక్తి పెరగటము. మొత్తానికి బ్రాహ్మణ పురోహిత రంగంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఎందుకంటే ఈ వృత్తిని కొంతమంది ఇష్టపడట్లేదు. చాలా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులు, ప్రోత్సాహం లేకపోవటం, నగరానికి వస్తే సంపాదన. ఎందుకంటే పల్లెటూర్ల నుంచి ప్రతి వారు నగరం వైపు వచ్చేసారు. జనం కూడా మారిపోయారు. ఊర్లో ఇప్పుడు నేనే ఉన్నాను, 95లో ఊరు విడిచిపెట్టాను, నగరంలో వచ్చి పడ్డాను. ఎప్పుడో చుట్టపు చూపుగా ఊరికి వెళ్ళడం రావటం, అలాగా నాలాగా చాలామంది గ్రామాల నుంచి దీనిలోకి వచ్చేసారు. ఇది ప్రధానమైనటువంటి కారణమైతే హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యతిరేక భావజాలాలు. అలాగే అందరూ సమిష్టిగా ఒక్క మాట మీద నిలబడరు. ఎందుకు ఇప్పుడు గణపతి పండుగ మీదనే ఎంత గోల జరుగుతోంది? అవును, ఇది మారాలి. ఈ మార్పు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే కన్వర్జెన్స్ అంటే ఈ మత మార్పిడులు అనేటువంటివి ఇంకా పూర్తిగా తొలగిపోవాలి అంటే హిందువులు చాలా సమిష్టి కృషితో ముందుకు రావాలి. ప్రతి వ్యక్తి కూడా హిందూ ధర్మం నా ధర్మం, నాది సనాతన ధర్మం అనే భావజాలంలో కొంత అందరికీ కూడా మనకేమైపోయిందంటే నిద్రాణ స్థితిలో ఉన్నాం.
అంటే భవిష్యత్తు తరాల కోసం చాలామంది ఇప్పుడు హిందువులంతా కూడా ఒక్కటి మాత్రం నేను చాలా అద్భుతంగా నేను ఒక మాట ఎప్పుడూ నమ్ముతా, ఇవాళటికి ధర్మం కోసం ఖర్చు పెట్టేటువంటి కమ్యూనిటీ ఇవాళ చాలామంది అగ్రవర్ణాల్లో ఎక్కువ ధర్మం కోసం ఖర్చు పెట్టట్లేదు. ఇవాళటికి ధర్మం కోసం ఏదైనా ఖర్చు పెట్టే కమ్యూనిటీ ఒకటి ఉంది అంటే అది వైశ్య కమ్యూనిటీ. ఇవాళ ఎక్కడ ధర్మం జరుగుతున్నది అంటే దానిలో వైశ్యులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇంకా వీరిలో మార్పు మొదలు కాలేదు, కానీ రెడ్లల్లో మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. బ్రాహ్మణ వర్గాల్లో కూడా కొంత బ్రాహ్మణ పుట్టుకలు పుట్టినటువంటి కొంతమంది స్త్రీలు ఇతర కులాల్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. రెడ్డి కానీ బ్రాహ్మణ కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకా చాలా ఆధునికమైనటువంటి ఇవేవైతే అగ్రవర్ణాలు అంటున్నారో అగ్రవర్ణాల్లో ఒకే ఒక్క కమ్యూనిటీ ధర్మం కోసం ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నది, అది వైశ్య కమ్యూనిటీ. నేను ఈ మధ్యకాలంలో బాగా గమనించాను. అలా ప్రతి కమ్యూనిటీ, ఇటు రెడ్డి ఇటు బ్రాహ్మణ కుటుంబం, ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఆ 1,00,000 రూపాయల్లో 90,000 నా కుటుంబానికి, 10,000 నా ధర్మానికి అని ప్రతి ఒక్క కుటుంబం నుంచి 10% మన ధర్మం కోసం ఖర్చు పెట్టడం మొదలు పెట్టగలిగితే హిందూ ధర్మం అద్భుతంగా పరిఢవిల్లుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దశమ భాగాలు పాస్టర్లకి వేయాల్సిన అవసరం లేదు, ధర్మం కోసం ఖర్చు పెడితే చాలంటున్నారు. ధర్మం కోసం ఖర్చు పెడితే ఈ విషయాన్ని గుర్తించాలండో అందరూ. సో దశమ భాగాలు మొన్న సీరియస్గా నేను ఒకరిని శంకర్ గారిని ఒకరిని ఇంటర్వ్యూ చేశాను మన రిఫ్లెక్షన్లోనే. ఆయన చెప్పినటువంటి ఒకటి నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఒక పాస్టర్ ఏంటంటే అంటే మత మార్పిడి అవ్వగానే ఆ కొడుకు పుట్టాడంట. కొడుకు పుట్టినప్పుడు అతను పాస్టర్ ఏం చెప్పాడంటే ఆడు రాళ్ళు కొట్టుకుంటారంట, పాపం భార్యాభర్తలు రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతున్నారు. అమ్మ నువ్వైతే ఇప్పుడు మీ అబ్బాయి పుట్టాడు కదా, సో ఇదంతా కూడా ప్రభువు వల్లే జరిగింది, సో నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి చర్చిలో పెట్టిన తర్వాత వేలం పాట వేస్తాం అబ్బాయి పైన. వేలం పాట వేసినప్పుడు ఎన్ని డబ్బులు అయితే పలుకుతుందో అన్ని డబ్బులు నువ్వు ఇచ్చి వీడిని తీసుకుపోవాలి అన్నారంట. అంటే అయ్యా నేను రాళ్ళు కట్టుకొని బతుకుతా, నేను ఎట్లా తీసుకురాగలుగుతా అంటే లేదు అంతేం కాదు, ఒక 5,000 అవుతుంది. ఆమెకు పాపం 5,000 అన్నా కూడా ఒక నెలంతా సంపాదన అయినా కూడా పాపం కష్టపడి ఒక 5,000 తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వేలం పాట పాడితే 50,000కి వెళ్ళిందట వేలం పాట. ఆ బాబు గురించి అని పాస్టర్ వేలం పాట పాడుతున్నాడు, కింద వాళ్ళందరూ వేలం వేస్తున్నారు. 50,000కి వచ్చింది అది. 50,000కి వచ్చిన తర్వాత స్వామి నేను 50,000 ఎట్లా ఇస్తా, 5,000 అన్నారు కదా అది తీసుకొచ్చిన అంటే పర్లేదు నువ్వు 5,000 ఇప్పుడు ఇయ్యి, నాకు ఇంకా 45,000 నువ్వు మెల్లమెల్లగా ఇయ్యి, వీనైతే ఇప్పుడు తీసుకోపో, నువ్వు 50,000 కంప్లీట్ చేస్తేనే వీడు మంచిగా ఉంటాడు, లేకపోతే ఏదో పోతాడు, ఎట్లా తీసుకొచ్చిండో ప్రభు అట్లా తీసుకుపోతాడని చెప్పిండట. అంటే దుర్మార్గం, ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఇది చాలా మంది ఈ కమ్యూనిజం ఉన్నటువంటి కమ్యూనిస్టులకు కనిపించదా? ఇది కనిపించదు. కేవలం గల్లాల్లో వేయకండి మీరు, పల్లెంలో వేయమని కూడా అన్నారు. పల్లెం పెట్టినందుకు అక్కడ పక్కన స్కేల్ ఇస్తున్నాము, పల్లెల్లో మీరు వేయొద్దు అని చెప్తారు, అవన్నీ నోటీసులు పెడుతూ ఉంటారు. ఇప్పుడు అమోఘ ఒక మాట నేను చెప్పగలుగుతాను, ఇవాళటి వరకు హిందూ ధర్మంలో అంటరానితనం గుడులలో ఎక్కడా లేదు. ఇప్పుడు మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ మా మేనమామలు కానీ అందరూ కూడా అర్చకులే, చాలామంది అర్చకులుగా ఉన్నారు. నా చిన్నతనంలో కూడా నేను మన నల్లకుంట శంకర మఠంలో మేము చదువుకుంటున్నప్పుడు కూడా నేను ఉండేవాడిని. ఓకే, ఎవరైనా పూజకు వస్తే మీ గోత్రం ఏమిటి అని అడుగుతాను తప్పితే మీ కులం ఏమిటి అని ఇప్పటిదాకా ఎవరిని అడిగిన పాపాన పోలే. మీ గోత్రం ఏమిటి అని అడిగి పూజ చేస్తాను తప్ప మీ కులం ఏమిటి అని ఆ కులం పేరు చెప్పగానే బయటికి పంపించినటువంటి దాఖలా సృష్టి. ఇది కేవలం సృష్టి. ఏ హిందూ ధర్మంలో ఏ దేవాలయంలో ఈ వర్ణాల వారిని బయటికి పంపించారనేటువంటి మాట ఇది కల్పితమైనటువంటి గాథలు. అది కేవలం ఇది పట్టుకోనే కొంతమంది ఈ మధ్యకాలంలో దుర్మార్గులంతా అంటరానితనం అనేటువంటి పేరుతో హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఇష్టం ఉన్నట్టుగా నిందిస్తూ, గమ్మత్తేమిటి అంటే మీడియా ఎంతవరకు వచ్చింది అంటే నాకు మీడియా మీద కూడా కొంత దుఃఖం వస్తోంది చూస్తూ ఉంటే. అంటే ఎవడైతే హిందూ ధర్మాన్ని దూషించాడో వాడిని హీరో చేస్తున్నది మీడియా. అవును, వాడు కూడా ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టాడు, వాడికి పేరు రావడం మొదలైంది. వాడు ఎందుకు పనికిరానటువంటి వెధవ వాడేమిటి, ఇవాళ వాడికి అవకాశం ఇవ్వడం ఏమిటి, వాడి దగ్గర కూర్చొని మనం మాట్లాడడం ఏమిటి అంటే ఇటువంటి భావజాలం పోవాలి. ఇటువంటి భావజాలం కొంత హిందువులు కూడా ధర్మం విషయంలో కఠినంగా ఆలోచించగలగాలి. కొంత నిరంకుశత్వం అనేటువంటిది హిందూ ధర్మంలో కూడా తప్పకుండా రావాలి. ఇవాళ దశమ భాగం అంటున్నావు కదా, మా గురువు గారు చెప్పినట్టుగా ఇవాళ నాకు ఇంటికి ఎదురుగానే గోశాల ఉంది. నా దగ్గర ఇప్పుడు 13 ఆవులు ఉన్నాయి. దగ్గరగా 13 ఆవులకు పోషణ ఎట్లా అంటే నేను ప్రవచనం చెప్పినటువంటి ప్రతి చోట ప్రవచనంలో వచ్చినటువంటి దానిలో
10% తప్పకుండా తీసి ఆ 10% ఖర్చు నాకు చాలు, నా గోశాల బ్రహ్మాండంగా నడుస్తున్నది. తద్వారా ఏమవుతోంది, నేను చాలా సంతృప్తిగా ఉన్నా. అంటే నేను 10% ధర్మానికి ఖర్చు పెడుతున్నా కదా, నాకు 90% చాలా సంతృప్తిగా నేను ఆనందంగా ఉండగలుగుతున్నా. ప్రతి ఒక్క హిందువు ఈ రోజు నుండి దశమ భాగం, అంటే నీవెంత సంపాదిస్తే సంపాదనలో మొత్తం అక్కరలే, 10 లక్షలు సంపాదిస్తే ఆ 10 లక్షల్లో కేవలం 10% ధర్మం కోసం ఖర్చు పెట్టు. అది నీ సనాతన ధర్మం కోసం ఖర్చు పెట్టు. ఇంకా మత మార్పిళ్ళు ఉండవు, ఈ మతాంతీకరణలు ఉండవు, ఈ ఈ ఈ ఈ వ్యతిరేక భావజాలాలు ఉండవు. కాబట్టి హిందువులందరూ కూడా, క్రిస్టియానిటీలో దశమ భాగం ఉంది, మసీదుల్లో ఇమాములకు ఉంది, అన్ని చోట్ల ఉంది. కానీ దశమ భాగం గురించి మొట్టమొదలు అసలు ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ధర్మమే సనాతన ధర్మం. కానీ ఆ సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మాత్రం ఈ సూత్రాన్ని ఎక్కడ కూడా పట్టుకోవట్లేదు. ఈ సూత్రాన్ని గుజరాత్లో పట్టుకుంటారు. అందుకే స్వామినారాయణ టెంపుల్స్ మీరు చూడండి, ప్రపంచంలో స్వామినారాయణ టెంపుల్ ఉన్నంత అద్భుతంగా ఇంకా ఏ టెంపుల్ ఉండదు. కారణం ఏమిటి అంటే ప్రతి గుజరాతీ తన సంపాదనలోంచి 10% స్వామినారాయణకి ఇవ్వాలి. ఇప్పటికీ ఆ రూల్ పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ రూల్ రాలేదు, తమిళనాడులో ఇంకా ఆ రూల్ రాలేదు. కానీ తెలుగునాట, తమిళనాడు, మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా ఒక దశమ భాగం అనేటువంటిది తీసి మన సనాతన ధర్మం కోసం ప్రతి ఒక్క హిందువు కూడా ఖర్చు పెట్టగలిగితే ఇంకా మత మార్పిడి కాదు. ఎందుకంటే గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక్క దాన్ని కూడా కదిలించలేకపోయారు. ఈ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునికులు వీళ్ళంతా వీళ్ళ వల్ల ఏమీ కాదు. కానీ అలా అని మనం మౌనంగా కూర్చోదు. మనవంతు ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ మీరు చెప్పినట్టుగా దశమ భాగం ఎవరికి, ఏ పురోహితునికో లేకపోతే ఏ గుడికో కాదు, మీరే ఖర్చు పెట్టండి. సనాతన ధర్మానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే దానికి ఖర్చు పెట్టండి, అక్కడ పెట్టండి, అంతే. అండ్ మీరు అర్చకులను చూశాను అంటున్నారు, అంటే మీ తాతల దగ్గర నుండి, నాన్నగారి దగ్గర నుండి కూడా మీరు అర్చకులను చూశారు. అయితే ఈ రోజు అర్చకుల పరిస్థితి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఊర్లలో ఎవరు ఉండడానికి ఇష్టపడట్లేదు, బయటకు వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒక వ్యవస్థ ఉంది మనకి. ముఖ్యంగా దీనిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అంటే దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం ఏంటి అని చెప్పేసి, మా డబ్బులు మీరు లాక్కోవడం ఏంటి, మళ్ళీ మాకేదో భిక్ష వేసినట్టుగా మా పైన ఖర్చు పెట్టడం ఏంటి, మాకే కాకుండా మీరు మిగిలిన వాళ్ళకి కూడా ఇంతకు మీరు చెప్పినట్టుగా దశమ భాగాలు తీసుకునే వాళ్ళకి కూడా మీరు మా డబ్బుల నుంచి జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. సో ఈ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఖచ్చితంగా మొట్టమొదలు తొలగించాల్సినటువంటి శాఖనే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇది ఉండకూడదు. ఇది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఎప్పుడైతే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి కల తప్పాయి. అందరూ బాగున్నారు, అర్చకుడు తప్ప. అర్చకుడికి పల్లెల్లో రూపాయి ఇవ్వద్దుంటారు, బోర్డులు పెడతారు. ఉదయం నుంచి రాత్రి దాకా దేవాలయంలో విగ్రహంతో పాటు కష్టపడేది, నిగ్రహంతో ఉండేటువంటి వాడు అర్చకుడు మాత్రమే. అందుకే ఈరోజు ఏమైపోయింది అంటే అర్చక వృత్తి చాలామంది బ్రాహ్మణులు వెళ్ళకపోవటానికి కారణం ఒక అర్చకుని కొడుకు అర్చకుడు కావట్లేదు. ఒక అర్చకుని కొడుకు ఏ ఇంజనీరో డాక్టరో అయ్యి అతను ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే వారు చూస్తున్నటువంటి పరిస్థితులు మనమే కల్పిస్తున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నంత అవినీతి, అన్యాయము ఇంకెక్కడ. ఎందుకంటే తమిళనాడులో మనం చూస్తున్నాము, నిన్ననో మొన్ననో వార్త వచ్చింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాలకు సంబంధించినటువంటి 2000 కిలోల బంగారం ఏదో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నాడు అని. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు, అది జగమెరిగిన సత్యం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసు. అంతో ఎంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత పర్వాలేదు, ఎందుకంటే కేసీఆర్ గారికి కాస్త ధర్మబుద్ధి, కొంత విచక్షణ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పర్వాలేదు. కానీ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల, కొన్ని దేవాలయాల యందు పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేవు. నన్ను అడిగితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దాన్ని తొలగించి హిందువుల చేతుల్లోనే హిందువుల ఆలయాలు ఉండాలి. హిందువుల దేవాలయాల్లో వేసినటువంటి డబ్బు హిందూ ధర్మం కోసం మాత్రమే వాడబడాలి. తద్వారా ధర్మం అనేది వృద్ధి పొందుతుంది. ప్రతి దేవాలయానికి 100 ఎకరాల పొలాలు ఏవి ఎక్కడ ఉన్నాయి ఇవాళ? ఆ పొలాల్లో ఎర్ర జెండాలు పాతారు, తీసుకొని పోయారు. కాబట్టి దేవుడి యొక్క సొమ్ము నాస్తికులకు ఉపయోగపడుతున్నది.
అలాగే దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము మసీదులకు వెళ్తోంది, దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము చర్చులకు వెళ్తోంది. ఇది ఆపగలగాలి. దేవాలయం సొమ్ము దేవాలయానికి మాత్రమే వాడాలి, అది ధర్మం కోసం మాత్రమే వాడాలి, అది హిందువుల కోసం మాత్రమే వాడాలి. అందులో దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా బుద్ధి లేని వాళ్ళు చాలామంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు. అవును, నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో 7 సంవత్సరాలు జనరల్ మేనేజర్గా పనిచేశానని చెప్పాను కదా. ఆ 7 సంవత్సరాల్లో ఒక ఆవిడను చూశాను నేను. ఆవిడ దాదాపుగా ఏఈఓ క్యాడర్లో ఉండే, హైదరాబాద్లో. ఆవిడ పనిచేసేది తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆవిడ చేతికి లడ్డు ఇస్తే వేసి కాలుతో తొక్కేది. జీతం పుచ్చుకునేది కానీ లడ్డు తినేది కాదు, గుడికి వచ్చేది కాదు. కానీ ఆవిడ మిగతా వారి మీద పెత్తనం చేసేది. ఎంత ధర్మద్రోహం చెప్పండి. ఇటువంటి ధర్మద్రోహం దేవాలయాల మీద అనాదిగా జరుగుతున్నది. ఈ విషయంలో ఏ సెక్యులర్ వాడు మాట్లాడు, ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎందుకంటే దేవాలయాలకు వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో అది హిందూ ధర్మం కోసం మాత్రమే. అది ప్రతి హిందువు దేవుడు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో హుండీలో వేస్తున్నటువంటి ఆ సొమ్ము మీరు ఇతరులకు ఎలా వాడతారు? కాబట్టి ఈ విషయంలో ఒక చట్టము రావాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే పని చెయ్యాలనేటువంటి చట్టాన్ని తీసుకుని రావాలి. అసలు నన్ను అడిగితే దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం అనేటువంటిది పూర్తిగా నిర్మూలించబడాలి. బడుతుందంటారా? ఎప్పటికైనా ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఏంటి ఒకవేళ ఎండోమెంట్స్ అనేది పోయింది అంటే? ఆల్టర్నేటివ్ వ్యవస్థ అనేటువంటిది సృష్టించబడుతుంది. ఓకే, ఇప్పుడు వ్యవస్థను నిర్మించడంలో ముందు అవస్థలు చాలా ఉంటాయి. అవును, ఒక పగడ్బందీ వ్యవస్థ నిర్మాణం చేయటానికి చాలా కష్టపడాలి. ఒక వ్యవస్థను కనుక మనం పరిపుష్టం చేస్తే కొన్ని తరాలు బతుకుతాయి. వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి వ్యవస్థ అంత అద్భుతంగా తయారైంది అంటే దాని వెనక ఎంతమంది కార్యనిర్వహణాధికారులు ఉన్నారు, ఎంతమంది మహారాజులు ఉన్నారు, ఎంతమంది చేస్తే అంత వ్యవస్థ అయింది. ఆ వ్యవస్థని వాళ్ళ నిర్వీర్యం చేశారు కదా. కాబట్టి వ్యవస్థను నిర్మాణం చేయటానికి ముందు ప్రభుత్వము ముందు తొలగిపోవాలి. తొలగిపోతే మన మేధావులే. ఎందుకంటే 4 వర్ణాల్లో ఉన్నటువంటి వారిని దేవాలయానికి పెత్తందారులుగా పెట్టాలి. అర్చకుడి పని చెయ్యాలి. అలాగే ఎవరి పని వారు, ఒక కుమ్మరి పని చెయ్యాలి. ఇప్పుడు రథం ముందుకు వెళ్ళాలి అంటే రథంలో అర్చకుడు కూర్చుంటాడు. అలాగే పక్కన ఇవి దివిటీలు పట్టుకుని ఎవరు కూర్చుంటారు? మంగళవారు కూర్చుంటారు. ఓకే, దానికి తీసుకొచ్చేటువంటి కుండలు ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు? కుమ్మరి వారు తీసుకొస్తారు. అలాగే తాళ్ళు పట్టి లాగేటువంటి వారు ఒకరు. అంటే దేవాలయ వ్యవస్థలో సర్వవర్ణాలు మిళితమై ఉన్నాయి. అసలు పూర్వకాలంలో గొడవలు లేవు. ఎందుకంటే ఎవరి పని వారు చేసేవారు, అందరూ గౌరవంగా ఉండేవారు. ఎవరిని అంటే ఈ అంటరానితనం అనేటువంటిది ఇది దేవాలయాల్లో అసలు ఎప్పుడు చూపబడలే. ఎక్కడో కొన్ని చోట్ల కావాలని సృష్టించి హిందువుల మధ్య వైషమ్యం సృష్టించటానికి ఒక పన్నాగం పన్నారు. అదే దాన్ని మనువాదం అనేటువంటి పేరుతో ఇప్పుడున్నటువంటి చాలామంది దుర్మార్గులు మనువాదం అని పడి ఏడుస్తూ ఉన్నారు. కానీ నిజానికి సనాతన ధర్మంలో అసలు వైషమ్యాలు అనేటువంటివి లేదు. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కడికి చీమ దగ్గర నుంచి దేవుడి వరకు అందరూ బాగుండాలి అని కోరుకునే ఏకైక ధర్మం సనాతన ధర్మం మాత్రమే. ఆ సనాతన ధర్మం పరిఢవిల్లాలి అంటే దేవాలయ వ్యవస్థ బాగుండాలి. దేవాలయ వ్యవస్థ బాగుండాలి అంటే ముందు ఈ ధర్మాదాయ శాఖ ఆ అవస్థను తొలగింప చెయ్యాలి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడైతే నిర్మూలించబడుతుందో అప్పుడు దేవాలయాలు బాగుపడతాయి. దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం పూర్తిగా తొలగిపోతే ధర్మం పరిఢవిల్లుతుంది. అది తప్పకుండా జరిగి తీరుతుంది. అది చూడటానికి మేము ఉన్నాము. అది భవిష్యత్తులో జరుగుతుందనే ఆశాభావంతో మేము ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర అదే ప్రార్థన చేస్తాం. అతి త్వరలో ఖచ్చితంగా వస్తాయి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, రూపకల్పనలు, జగద్గురు పీఠాలు ఉన్నాయి. మనం పీఠాధిపతులను ఆశ్రయించాలి. జగద్గురు పీఠములు మనకు నిర్దేశిస్తాయి. పీఠములకు అప్పచెప్పడం కానీ, పీఠ సంబంధమైనటువంటి వ్యక్తులను నిర్మించడం కానీ, సమాజంలో ధార్మిక భావాలు ఉన్నటువంటి స్వార్థరహితులైనటువంటి కొంతమంది వ్యక్తులను నియమించడం వల్ల ఈ వ్యవస్థకు అవస్థ పోతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక ప్రశ్న. ఈ కన్వర్షన్స్కి సంబంధించి చాలామంది మాట్లాడేటటువంటి మాటలు,
ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీరే అన్నారు పీఠాలలో స్వామీజీలు పీఠాల మట్టుకే పరిమితం అయిపోతున్నారు, వాళ్ళు బయటకు రావట్లేదు, వాళ్ళకి లేదా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరా అని చెప్పేసి చాలామంది నార్మల్ జనాలు మాట్లాడుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇంతకుముందు అర్చకుల గురించి మీరు మాట్లాడినప్పుడు కూడా బ్రాహ్మణుల వల్ల కూడా చాలామంది మతాలు మారిపోతున్నారు. అంటే మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు కాల్ చేశాడు, వైశ్యుడు అంట తను. అంటే నేను వృత్తిరీత్యా వైశ్యుడినండి, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, చాలా బాగుంది ఛానల్ అని చెప్పి నాకు కాల్ చేశారు. కాల్ చేసి మా ఊర్లో ఉన్నారండి, కరీంనగర్ దగ్గరే మా ఊరు, అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణుల వల్ల చాలామంది కన్వర్ట్ అయిపోతున్నారు అనేది నా అభిప్రాయం అన్నారు. ఎందుకంటే ఎలా అనుకుంటున్నారు అలా అంటే, వాళ్ళు పూజలు అని చెప్పేసి చేస్తున్నారండి, ఆ పూజలకు చాలా సామాగ్రి రాస్తున్నారు, అది మా దగ్గరే కొనుక్కెళ్తున్నారు, వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు వేరే దానిలోకి మతాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఓకే అండి, మరి వాళ్ళు ఫ్రీగా చేయలేరు కదా, సామాన్లు ఏదో అవసరం ఉంటుంది కదా ఆ పూజలకు సంబంధించి అని చెప్పేసి నేను అడిగితే ఏంటంటే మరి ఆ పూజ చేసినా కూడా వాళ్ళకి ఫలితం రావట్లేదట, ఫలితం రానప్పుడు పూజలు చేయడం ఎందుకు అనే టైప్లో ఆయన మాట్లాడారు. సో వాళ్ళందరూ పాస్టర్స్ వాళ్ళని కన్వర్ట్ చేసేలాగా చాలా ఈజీగా అయిపోతుందని వాళ్ళకి మారిపోతున్నారనే ప్రశ్న ఆయన నా ముందు ఉంచాడు. ఆయనకు నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాను. అండ్ ఈ ప్రశ్నకి అండ్ ఈ 2 ప్రశ్నలకి మీ ద్వారా నేను సమాధానాన్ని కోరుతున్నాను. ఇప్పుడు మన దాంట్లో పూజలు అన్నారు కదా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను కూడా క్రిస్టియానిటీలో కళ్యాణాలు మొదలు పెట్టారే, యేసు కళ్యాణం ఎందుకు మొదలు పెట్టారు? అవును. తర్వాత అక్కడ అష్టోత్తరాలు మొదలయ్యాయి. యేసుదేవుడి నామాలు అనేటువంటి 108 పేర్లు, గోవింద నామాలు రాస్తున్నట్టుగా రామకోటి రాస్తున్నట్టుగా యేసుకోటి రాయడం మొదలు పెట్టారే. ఈ విషయం చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. అంటే ఈ ధర్మంలో లేదు, ఈ ధర్మంలో ఇబ్బంది ఉన్నదని ఆ ధర్మానికి వెళ్తే ఆ ధర్మంలో కూడా అవే చేస్తున్నప్పుడు అంతకు మించి చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో దశమ భాగాలు అనేటువంటివి నిర్బంధంగా తీసుకోవట్లేదు, అక్కడ నిర్బంధంగా తీసుకుంటున్నారు. ఆ విషయాన్ని బయటకు తీసుకురావట్లేదు, ఎవరు చెప్పట్లేదు సరిగా. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒకటి మాత్రం ఏంటంటే, కొంతమంది స్వార్థభావం కలిగినటువంటి కొంతమంది బ్రాహ్మణులు కొంత తప్పులు చేసిన మాట నిజమే, దానిలో ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడంబరాలు ఎక్కువైపోయాయి. ఈ సామాజిక మాధ్యమాల యొక్క చలువనో ఏమో తెలియదు కానీ పూజ అనేది ఆడంబరంగా మిగిలిపోతుంది. ఈ ముఖాలు పెట్టడాలు, అమ్మవారి ముఖాలు పెట్టి బాగా డెకరేషన్ చేయటం, దాన్ని యూట్యూబుల్లో చూపించటాలు, యూట్యూబుల్లో చూపించటానికే పూజ చేయటం బాగుంది. తర్వాత పెట్టినటువంటి ఆ పూజను స్టేటస్ పెట్టుకోవటం, దీనికోసమే పూజ చేయటం, ఇలా చాలామంది వరలక్ష్మి వ్రతాలు ఈ పేరుతో సామాజిక మాధ్యమాల్లో గోల్ ఎక్కువైపోయింది. దానికోసం కొత్త కొత్త అలంకారాలు, ఈ కలశం చెంబులు మారిపోయాయి. మా చిన్నతనంలో రాగి చెంబు ఉండేది, ఇప్పుడు అష్టలక్ష్మి కలశాలు. అసలు కలశం మీద ఏ బొమ్మ ఉండకూడదు శాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఆడంబరాల పేరుతో సామగ్రి పెంచారు. ఆ పెంచి ఇప్పుడు ముగ్గులు వేయటం మొదలుపెట్టారు, రంగురంగుల పెద్ద పెద్ద ముగ్గులు. మేము వేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు, ఎందుకంటే అది వేయకుంటే పూజ కాదంటున్నారు, రాదేమో అనుకుంటారు వాళ్ళు, రాదనుకుంటున్నారు, పూజ రాదు. కాబట్టి ఈ ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు డబ్బున్నటువంటి వాడు చేయటం పర్వాలేదు, కానీ డబ్బు లేని వాడి దగ్గర కూడా సామగ్రి రాయటం తప్పు. ఇప్పుడు నన్ను ప్రవచనానికి ఎవరైనా పిలిస్తే వారి శక్తిని బట్టి నేను డబ్బు తీసుకుంటా. ఒక పెద్ద పారిశ్రామికవేత్త పిలిచాడు అంటే ముక్కుపిండి డబ్బు తీసుకుంటా. ఒక చిన్న మంథనిలో ఒక ఆవిడ తన పెన్షన్తో భాగవతం చెప్పించింది, అమ్మ నీవు తులసిదళం ఇచ్చినా నేను వచ్చి చెప్తా అన్నా. కాబట్టి వ్యక్తిని బట్టే వారి దగ్గర తీసుకోవటం ఈ పద్ధతి అనాదిగా ఉంది. సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభావిత నియమేన దేశకాల నియమానుసారేణ అహం పూజాం కరిష్యే. ఇంత సంకల్పం బ్రహ్మాండంగా ఉంటే ఇంత సామగ్రి అక్కర్లేదు. కాబట్టి ఎవరెవరైతే సామగ్రి పేరుతో దోచుకుంటున్నారో దోచుకున్నటువంటి వాడిది ముందు తప్పు. దీనివల్ల కొంతమంది కన్వర్ట్ అవుతున్నారనేటువంటి మాట నిజమే. అటువంటి వారు ఖచ్చితంగా మారాలి. ఎందుకంటే అందుకే నేనేమంటా అంటే అటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళకండి. లోకంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి. మోసగాడి దగ్గరికి వెళ్ళి నాకు మోసం జరిగింది అని నువ్వు ఇబ్బంది పడతావు? అందరూ మోసగాళ్ళు అయితే కాదు, అందరూ మోసగాళ్ళు కాదు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మంలో కూడా కొంతమంది బ్రాహ్మణుల్లో కొంత ఇంకా ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. కొంతమంది బ్రాహ్మణ అనేటువంటి పేరుతో కూడా బ్రాహ్మణులు కానటువంటి వారు కూడా పూజలు నేర్చుకొని చెయ్యటం మొదలుపెట్టి వారు తప్పులు చేస్తున్నారు. ఫేస్బుక్లో ఈరోజు ఒకటి చూశాను నేను. యాక్చువల్గా ఈ తప్పు బ్రాహ్మణ కమ్యూనిటీ మీద పడుతోంది. ఎందుకంటే బ్రాహ్మణుడికి నువ్వు బ్రాహ్మణుడివి కాకుండా ఎలా పూజ చేయిస్తున్నావు అని అడగటానికి మనకు అధికారం లేదు.
తద్వారా ఏమవుతుందంటే బోగస్, అంటే దీనిలో కేటు డూప్లికేట్లు తయారవుతున్నారు. కాబట్టి దీన్ని కొంత నివారణ చేసుకోవాల్సిన అవసరం బ్రాహ్మణ సమాజం మీదనే ఉంది. అలా అన్నప్పుడు ఇంకొక ప్రశ్న ఎదురవుతుంది. చెప్పండి. అంటే పూజలు బ్రాహ్మణులు మాత్రమే చేయాలా, వేరే వాళ్ళు చేయకూడదా? లేదు, పూజలు అందరూ చేయవచ్చు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, అందరూ పూజలు చేయవచ్చు. కానీ పూజ చేయటానికి ఒక క్వాలిఫికేషన్ రావాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయటానికి ముందు వాడి వంశానికి శుద్ధి ఉండాలి. ఇప్పుడు వంశంలో మాంసాహార భక్షకులై తరతరాలుగా తింటున్నటువంటి వాడు నేను పూజ చేస్తా అంటే అది ఒప్పుకోరు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఇప్పుడు అందుకే కదా ఈ బ్రాహ్మణ జాతి మీద మిగతా వారు మొదటి నుంచి విద్వేషం కక్కుతూనే ఉన్నారు. అందుకే ఈ దేశంలో నిజానికి త్యాగశీలి అయినటువంటి బ్రాహ్మణుడి యొక్క బ్రతుకు ఇవాళ ఏమైపోయిందంటే, మొట్టమొదట్లో నువ్వు గమనించావో లేదో, ఐఏఎస్లు ఆఫీసర్లు వీళ్ళందరూ ఎవరు ఉండేవారు? బ్రాహ్మణులు ఉండేవారు. సుప్రీంకోర్టు జడ్జిలు చదువుకున్న వారు వీరే ఉండేవారు. అక్కడి నుంచి మెల్లగా వీళ్ళని సాగనంపారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే ఇంకొక రంగాన్ని వెతుక్కున్నారు. అప్పుడు సాఫ్ట్వేర్ రంగం వీళ్ళకి కనిపించింది. ఇప్పుడు బ్యాంక్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు అలాగే ఉండేవారు, అక్కడి నుంచి తప్పించారు. సాఫ్ట్వేర్ రంగంలో ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో నువ్వు చూస్తే 90% ఇప్పుడు దాని మీద కూడా దాడి మొదలైంది. అందుకే చాలామంది ఏం చేశారంటే ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. కేవలం ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో మనకు బ్రాహ్మణ కమ్యూనిటీ చాలా తక్కువ. దీనిలో అర్చకులుగా వెళ్ళేటువంటి వారు ఇంకా తక్కువైపోయారు. కాబట్టి ఇక్కడ మిగతా వారు అర్చన చెయ్యవద్దని చెప్పట్లేదు. అర్చన చెయ్యాలి అంటే కొంత నియమం అవసరం, నిష్ఠ అవసరం, వంశశుద్ధి అవసరం. ఇవన్నీ తీసుకొని సరి అయినటువంటి శిక్షణను పొంది సరిగ్గా నేర్చుకొని ముందుకురా. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణులైనటువంటి వారు వేదోక్తంగా కర్మలు ఆచరించడానికి ఇది వేరు. మిగతా వారందరికీ పురాణోక్తంగా ఉంది. పురాణోక్తంగా కర్మలు చేయించటానికి వారికి అధికారం ఉంది. కానీ అదైనా నేర్చుకోవాలి కదా. కాబట్టి దీనిలో బ్రాహ్మణుల యొక్క దోషమే కాదు. ఎందుకంటే సమన్వయంగా చూడకపోవటం వల్ల దీన్ని ఈ ఇష్యూను కేవలం ఒక్క సమాజం మీదనే వేసి ఎప్పుడు సుత్తి పెట్టి కొడుతూ ఉన్నారు, బలవుతూ ఉన్నారు. ఎందుకంటే బ్రాహ్మణుడికి ప్రతిఘటించే అంటే ఓపిక ఉండదు. నాకెందుకులే పాపం అనుకొని వీడు పక్కకు వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో ప్రతివాడు పరశురాముడు అవుతున్నాడు, ప్రతివాడు కాస్త ఎదురు తిరుగుతున్నాడు. కొంత సమాజంలో మార్పు అయితే కలుగుతూ ఉన్నది. కాబట్టి కొంతమంది చేస్తున్న పొరపాట్ల వల్ల ధర్మానికి ఇబ్బంది కలుగుతోంది. అటువంటి వారిని పక్కన పెడితే నిజానికి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మొదలైనటువంటివి కొంత తొలగిపోతే సమాజంలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. హిందువుల్లో చైతన్యం అనేటువంటిది కలుగుతుంది. హిందూ చైతన్యం కలిగించటానికి కంకణం కట్టుకున్నటువంటి వాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడే, అందులో సందేహం అనేటువంటిది లేదు. ఓకే అన్నయ్య, ఇంకొక ప్రశ్న కూడా అడిగాను నేను. అదే పీఠాలలోని స్వామీజీలు ఆ పీఠాల మట్టికే పరిమితమా? వాళ్ళు బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి, దీని గురించి జనాలకు చెప్పాల్సిన అవసరం లేదా, దీన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని చెప్పేసి చాలా మట్టికి ఇప్పుడు మీరు ఏ డిబేట్ చూసినా కూడా ఇక్కడ నుంచే మొదలవుతుంది. దీనిపైన మీ సమాధానం? ఉదాహరణకు మా శృంగేరి పీఠం ఉంది. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు, విధుశేఖర భారతీ స్వాముల వారు, వారు పూర్తి ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేయాల్సిన పనిలే. వారి ప్రతినిధులుగా మాబోటి వారు ఆ పని చెయ్యాలి. మేము ఆ పని చేస్తూనే ఉన్నాం. వారు కూడా సమయం చూసుకొని, ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడు కత్తిబట్టి రణరంగంలో ఉండాల్సిన పని లేదు. వ్యూహరచన చేసేటువంటి వాడు ఒకడు కావాలి, ఆ వ్యూహాన్ని తీసుకువెళ్ళేవాడు ఒకడు కావాలి, వీళ్ళందరూ కావాలి. అయితేనే కదా యుద్ధం అనేటువంటిది సక్సెస్ అవుతుంది. అంతేగాని రాజు కూడా మొదటి రోజే యుద్ధ రంగంలో కత్తి పట్టుకొని దిగితే ఏమవుతుంది? ఓడిపోతారు. కాబట్టి సనాతన ధర్మానికి మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు మాకు జగద్గురువులు. ఇలా చెయ్యండి. పెద్ద ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి రావట్లేదు అనేటువంటి మాట అబద్ధం. ఎందుకంటే శృంగేరి జగద్గురువులు లోక కళ్యాణం కోసం వారు ప్రతి నిత్యము అభిషేకం చేస్తారు. ఓకే, ఇది మనకు తెలియకుండా మనల్ని కాపాడుతోంది. కొంతమంది తపస్సు చేస్తున్నారు, ఆ తపస్సు మనల్ని కాపాడుతోంది. కాబట్టి కొంతమంది జగద్గురువులు, పీఠాధిపతులు వారు క్షేత్ర స్థాయికి వచ్చి వారు చేయాల్సిన పని లేదు. వారు అక్కడ కూర్చొని ఆశీర్వచనం ఇస్తే ఆ ఆశీర్వచన బలంతో మాబోటి వారం మేం చాలు ధర్మ ప్రచారం చేయటానికి. కాబట్టి వారి యొక్క శక్తే మేమందరం కూడా. ఓకే, కాబట్టి వారు చెయ్యట్లేదు అనేటువంటిది అవాస్తవము. అంటే చాలా మందికి ఇప్పుడు పోపొచ్చి చేస్తున్నాడా ప్రచారం అంతా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడో వాటికన్ సిటీలో కూర్చున్నటువంటి పోపు
ఆయన క్షేత్రరంగంలో దిగడు కదా, లేదు. ఆదేశిస్తాడు. అటువంటప్పుడు హిందూ ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులను ఎందుకంటారు? వాళ్ళు అక్కడ కూర్చొని ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని వారి తపశ్శక్తి, వారికి నియమాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ నియమ పరిపాలన చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ సృష్టిలో చాలా అతీంద్రియమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నింటినీ వారు పొందుతూ హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడల్లా కూడా మనను కాపాడుతున్నది అటువంటి స్వామీజీలు, అటువంటి వారి తపోశక్తి. మనం అనుకుంటున్నాం మనమేదో చేస్తున్నామని, మనమేమీ చేయటం లేదు. మనం చేయడం కంటే ఎక్కువ వారి తపస్సు కాపాడుతూ ఉన్నది. కాబట్టి శృంగేరి జగద్గురువులు తపస్సు చేయాలి, కంచిపీఠాధిపతులు తపస్సు చేయాలి. వారు తపస్సు చేస్తే మనకు రక్ష. ఓకే, ఆ తపస్సే మనను కాపాడుతుంది. అండ్ ఇంకొక మాట దీంట్లో మీరు చెప్తున్నప్పుడు అనిపించింది, అంటే మంత్రాలకి అంత శక్తి ఉంటుందా నిజంగానే? ఎందుకంటే చాలా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇదే అంటే డిబేట్స్ ఎందుకు అంటున్నానంటే, నేను ఎటువంటి అంటే హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ పండుగ జరిగినా లేకపోతే ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్గా డిబేట్లో కూర్చోబెడతారు. వాడు ఎవడో వచ్చి ఏది పడితే అది వాగుతాడు, నాకు దేవుణ్ణి చూపెట్టు అంటాడు వాడు. దీనికి కారణం ఏమిటి అంటే హిందువులే ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం కావటానికి. ఇప్పుడు ఉదాహరణకు మా ఇంట్లో మా పిల్లవాడి పుట్టినరోజు చెయ్యాలి. పుట్టినరోజు నాడు మన పిల్లలు ఏమడుగుతున్నారు? మన హిందూ పిల్లలు అంటే ఇట బొట్టెందుకు పెట్టుకోవాలని అడుగుతారు, కంకణం ఎందుకు కట్టుకోవాలి, పూజ ఎందుకు చెయ్యాలి అని అడుగుతున్నారు. కానీ కేక్ ఎందుకు కట్ చెయ్యాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వదు. ఎందుకు రావట్లే? ఇది ఎందుకు ఊదాలి, దీనికి లాజిక్ ఏమిటి, ఇది ఎందుకు అడగట్లే? ఇదే ఎందుకు అడుగుతున్నారు అంటే మన పెంపకంలోనే లోపం. ఎందుకంటే ఇక్కడ నేను అదే అడుగుతా, కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు నువ్వు కేక్ ఎందుకు గొయ్యాలి అనే ప్రశ్న కూడా అడగాలి. నువ్వు కత్తి పెట్టి నువ్వు ఆ క్యాండిల్ను ఉఫ్మని ఎందుకు ఊదాలి ఈ ప్రశ్న కూడా అడగాలి. అది అడగట్లేదు, ఇది అడుగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ సమాధానం చెప్పడానికి మన దగ్గర చాలా మంది తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. కానీ నేనేమంటా అంటే వాడి బొట్టు పెట్టుకోవడానికి వాడికి సైకలాజికల్ రీజన్ చెప్పాల్సిన పని లేదు. ఒక్క మాట చాలు. నేను మా వాడికి అదే చెప్పా, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, నేను సంధ్యావందనం ఎందుకు చెయ్యాలి అంటే నేను చెప్పాను, నువ్వు నాకు పుట్టావు కాబట్టి సంధ్యావందనం చెయ్యాలి, నాకు పుట్టావు కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకోవాలి. నేను మా నాన్నను చూశాను, మా నాన్న బొట్టు పెట్టుకున్నాడు, మా నాన్న సంధ్యావందనం చేశాడు, మా నాన్నకు పుట్టాను కాబట్టి నేను చేశాను, నాకు పుట్టావు కాబట్టి నువ్వు చెయ్యి, అంతే. దీనిలో సైన్స్ను లాజిక్ను ఎప్పుడు కూడా వెతికే ప్రయత్నం చెయ్యకు. ఇది మన ఆచారం, మన ధర్మం విషయంలో నిరంకుశంగా ఉండటమే నిదర్శనం. నిరంకుశమే ఉండాలి ధర్మం విషయంలో నిరంకుశంగా ఉన్నదే ఇస్లాం, అందుకే నిలబడగలుగుతోంది. ధర్మం విషయంలో నిరంకుశంగా ఉన్నటువంటి మతాలు మిగతా మతాలు, కానీ ధర్మం విషయంలో ఒక హిందువు మాత్రం నిరంకుశంగా ఉండట్లేదు. అది ప్రధానమైనటువంటి లోపము. ఆ లోపాన్ని ముందు ఇంట్లో మీ పిల్లలు అడుగుతున్నప్పుడు ఈ ప్రశ్నలు వెయ్యండి. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి, నేను ఎందుకు గాజులు వేసుకోవాలి అని ఆడపిల్ల అడిగితే, నాకు పుట్టావు కాబట్టి నేను వేసుకున్నా కాబట్టి నువ్వు వేసుకో, అంతే. దీనికి ఈ ప్రశ్నకి ఇంకా ఇంతకంటే గాజులకి ఇక్కడ సైన్స్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి దాని వెనక సైన్స్ను వెతికితే సైన్స్ బతికెంత, సైన్స్ పుట్టుక ఎంత, ఇది పుట్టుక లేనప్పటి నుంచి సనాతన ధర్మం ఉంది. కాబట్టి మంత్రాలకు శక్తి అంతెందుకండి, మంత్రాలకు శక్తి. ఇవాళ మా పిల్లవాడితో అదే చెప్తా, దేవాలయ ప్రతిష్ఠ చేసేటప్పుడు మేము రాగిరేకు పెడతాం, కిందర ఒక మత్స్య యంత్రం పెడతాం, దేవాలయ యంత్రం పెడతాం. ఆ యంత్రము రాగిరేకు, దాని మీద శబ్ద తరంగాలతో చాలా మంత్రాలను అనుష్ఠానం చేసి దానికి ధార పోస్తాం. అప్పుడు ఆ రాగిరేకు ఆ శక్తిని అందుకుంటోంది. ఆ రాగిరేకు యొక్క టెక్నాలజీ మీరు సిమ్ కార్డు రూపంలో వాడుకుంటున్నారా? ఒక సిమ్ కార్డే, సిమ్ కార్డు రాగిరేకే కదా. ఆ రాగిరేకే లేకపోతే సిమ్ కార్డు పనిచేయట్లేదు కదా. కాబట్టి ఒక రాగిరేకు మీకు ఎక్కడో ఉన్నటువంటి శబ్ద తరంగాలను మాటల రూపంలో ఇస్తున్నట్టుగా మీకు కనిపిస్తున్నప్పుడు, మేము మంత్రంతో చేసినటువంటి ఒక రాగిరేకు దేవాలయ విగ్రహం కింద పెడుతున్నప్పుడు విగ్రహం ఎందుకు మాట్లాడకుండా ఉంటుంది? ఖచ్చితంగా మాట్లాడి తీరుతుంది. మాట్లాడే శక్తి నీకు కావాలి, దానిలో దర్శించే శక్తి నీకు కావాలి, దాని యందు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం లేక ఆఫ్ నాలెడ్జ్తో మన సనాతన ధర్మాన్ని తిట్టేవారు చాలామంది తయారయ్యారు. దానికి తోడు సామాజిక మాధ్యమాల్లో గోల. చాలామంది యాంకర్లను కూడా నేను చూస్తూ ఉంటా, వీరికి హిందూ ధర్మం మీద ప్రశ్నలు వేస్తున్నప్పుడు కూడా వేలాకోలంగా అడుగుతూ ఉంటారు. ఇగో అంటే ముందు అడిగేవాడిలోనే చాలా చులకన భావం ఉంది. అందుకే అలా చులకన భావంతో అడిగేటువంటి వాడికి నేను సమాధానం ఎప్పుడు చెప్పా, అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా ధర్మాన్ని నమ్మనప్పుడు నీకుతో ఎందుకు మాట్లాడాలి?
మాట్లాడాలి అంటే నా ధర్మం గురించి నీకు నమ్మకం లేకపోతే నువ్వు మాట్లాడకు. అందుకే నా వీడియోలు ఎప్పుడైనా నేను పెడుతున్నప్పుడు చంద్రగ్రహణం మీద నేను వీడియో పెట్టాను, సూర్యగ్రహణం మీద, ఇది నమ్మకం లేనివాడు ఇది చూడకండి, దేని గురించి మాట్లాడకండి, నమ్మకం ఉన్నవాడు చూడండి. ప్రతి వాడు మాట్లాడటమే. గోగినేని బాబుకి ఏం అవసరం అండి మన ధర్మం గురించి? నీ ధర్మం గురించి నువ్వు ఏడు, కానీ మా ధర్మం గురించి నీకెందుకు, మా ఆచారాల గురించి నీకెందుకు? నువ్వు నమ్మేవాడివి కానప్పుడు మాట్లాడే హక్కు నీకు లేదు. లేదు. నమ్మేవాడే మాట్లాడాలి, నమ్మని వాడు ప్రశ్నించటానికి వీల్లేదు. అందుకే నేనైతే నిరంకుశంగా ఉండాలి ఈ విషయంలో. హిందూ ధర్మం మీద నన్ను ఎవరైనా సైంటిఫిక్గా చెప్పమంటే నేను చెప్ప. నేను విభూతి ఎందుకు పెట్టుకున్నా, మా తాత పెట్టుకున్నాడు, మా నాన్న పెట్టుకున్నాడు, నేను పెట్టుకుంటా, నా కొడుకు పెట్టుకోవాలి, అంతే. దీనికి ఇంతకంటే సమాధానం ఉండదు. కాబట్టి ప్రతిదానికి సైన్సు, ప్రతిదానికి లాజిక్, ప్రతిదానికి మ్యాజిక్. లాజిక్కులకు మ్యాజిక్కులకు భగవంతుడు దొరకడు. భగవంతుడు దొరికేది కేవలం విశ్వాసానికి మాత్రమే. ఆ విశ్వాసాన్ని పెంపొందింప చేయటమే హిందువుల యొక్క ప్రథమ కర్తవ్యం. కాబట్టి నమ్మితే భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు. నీవు నమ్మితే, నీవు విశ్వసిస్తే, నీవు ఒప్పుకుంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. కాబట్టి ఒప్పుకోలేనటువంటి వాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా హిందూ వ్యతిరేకులే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి నిరంకుశత్వమే, నిరంకుశ భావనయే అద్భుతంగా సమాధానం. ఆ సమాధానం అందరూ కూడా చెప్పాలి. 100% ప్రతి హిందువు నిరంకుశంగా ధర్మం విషయంలో ఉండాలి. అంతే. వాడి కొడుకు ఖచ్చితంగా, ఇప్పుడు మా పిల్లవాడిని మా పాఠశాలకు పంపిస్తా, మీరు పొద్దున్న ఎప్పుడైనా చూడండి, వాడు 3 విభూతి రేఖలతోనే వాడు స్కూల్కి వెళ్తాడు. నా పిల్లల్ని నేను క్రిస్టియన్ స్కూళ్ళల్లో వెయ్యలే. ఎందుకంటే వెయ్యను. సెయింట్ యాన్స్, సెయింట్ జోన్స్ అని ఉంటే నిర్ద్వంద్వంగా తీసివేస్తా. ఎందుకంటే మన ధర్మం కానప్పుడు మనం ఎందుకు? చాలా మంది హిందువులు చేసే పొరపాటు ఇదే. అక్కడికి వెళ్ళేటప్పుడు బయట ఏది గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి అన్న తర్వాత మళ్ళీ ఇంట్లో ఏడుస్తున్నారు. ధర్మం పాడవుతోంది. ఎందుకు పాడవుతోంది? నీ వల్ల పాడవుతోంది. సరస్వతి శిశు మందిరాల్లో వేయండి పిల్లల్ని. కాబట్టి ప్రతి హిందువుకు నేను చెప్తున్నాను, ముందు మీ పిల్లల్ని ఇతర మతాల పాఠశాలల్లో, ఇతర మతాల కళాశాలల నుంచి నిర్ద్వంద్వంగా తీసివేయండి, బాగుపడతారు, భావజాలం మారుతుంది. ముందు బ్రాహ్మణుడిగా చెప్పేటప్పుడు ముందు తండ్రికి నేను చెప్తాను, నువ్వు సంధ్యావందనం చెయ్యి, నీ కొడుకు చేస్తాడు. నువ్వు చెయ్యక వాడికి చెయ్యమని చెప్తే తప్పు. కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకో, వాడు బొట్టు పెట్టుకుంటాడు. నువ్వు పెట్టుకోవడం అనేది చిన్నతనం నుంచి వాడికి నేర్పు. నువ్వు హిందువుగా బతుకు, నీ కొడుకు బతుకుతాడు. తండ్రి బతకడు, కొడుకు బతకడు, కానీ వీడు మాత్రం స్టేజీల మీదకి వచ్చి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి మారాల్సింది హిందువులే, గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజం సంఘటితం కావాలి. కొంత ధర్మం విషయంలో నిరంకుశంగా ఉండడం ద్వారా పక్కవాడికి ఎవరికి ప్రాబ్లం అనేది అసలు లేదు. ఎందుకంటే బై బర్త్ మనం పుట్టినప్పటి నుంచి ఎక్కడ కూడా వాడు నాశనం కావాలి, వాడిని చంపాలని చెప్పి లేదు, ఎక్కడ చెప్పలేదు. అందుకే కదా భారతదేశంలో పాకిస్తాన్లో కంటే ముస్లిమ్స్ ఇక్కడ ఆనందంగా ఉన్నారు, జెరూసలేం కంటే క్రిస్టియన్లు ఇక్కడ ఆనందంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే మన ధర్మం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం వల్లనే వీళ్ళందరూ బాగున్నారు. ఇవాళ ఆ ఉదయనిధి అనేటువంటి వెధవ వాడి పేరు తీసుకోవటానికే నాకు రావట్లేదు. ఇవాళ ఇంతమంది క్రిస్టియన్స్ బాగున్నారు, ఇంతమంది ముస్లిమ్స్, పాకిస్తాన్ కంటే ఇండియాలో ముస్లిమ్స్ బాగున్నారు, ఇంతమంది బాగున్నారు అంటే కారణం ఏమిట్రా? మా సనాతన ధర్మమే. మా సనాతన ధర్మం వల్లనే వీరందరూ బాగున్నారు. అది తెలుసుకోవట్లేదు. వాడు ఇప్పుడు తీసేద్దాం అంటున్నాడు. ఒకవేళ సనాతన ధర్మం నాశనం అయితే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నాశనం అనే పక్కన పెడితే వాడు ఉన్నాడు. సనాతన ధర్మాన్ని తీసివేస్తే ఇరాక్ అయిపోతుంది, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది, ఇవే అయిపోతాయి కదా. కాబట్టి ఇవాళ ఈ దేశాన్ని కాపాడుతున్నదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అనేది ఉన్నది కాబట్టి నీలాంటి విధవ ఇలా మాట్లాడుతున్నాడు. ఇంకా గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు మాట్లాడటానికి కంతో ఇంతో స్వేచ్ఛను కూడా మా సనాతన ధర్మమే ఇచ్చింది. నీలాంటి వాడిని కూడా కూర్చుండబెట్టి నాస్తికుడు అనేటువంటి మర్యాదనిచ్చినటువంటి దేశం నా దేశం, నా సంస్కృతి. కాబట్టి నిన్ను కూడా గౌరవించింది నా దేశం. చారువాకుల పేరుతో ఆదిశంకర భగవత్పాదుల కాలం నుంచి ఉన్నారు ఇటువంటి వాళ్ళు. కాబట్టి ఇవాళ వీరన్నంత మాత్రాన నిర్మూలించబడదు. వీడు ఉదయనిధి కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరినీ లెక్కలో పెట్టుకోవాల్సిన పని లేదు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇటువంటి వాడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటేనే హిందువుల్లో కొంత చైతన్యం ఉంటుంది.
కాబట్టి నేను ఒక విషయంలో కూడా ఆనందపడుతున్నా. ఉదయనిధి అనేటువంటి వాడు మాట్లాడి సనాతన ధర్మం మీద ఒక పెద్ద చర్చను లేవదీశాడు. కనీసం హిందువుల్లో కొంత అన్వేషణ, గూగుల్లో సెర్చ్ పెరిగింది, వాట్ ఈస్ ద సనాతన ధర్మ అనేటువంటిది పెరిగింది. ఇప్పటికైనా హిందువులు తెలుసుకోవాలి. ఇటువంటి వారు మాట్లాడకుండగా నోరు కట్టిపడేయాలి అంటే భవిష్యత్తు తరం పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఎప్పుడు కూడా కోకాపేటలో ప్లాటు, గచ్చిబౌలిలో ప్లాట్లు, ఇక్కడ అపార్ట్మెంట్లు కాదు. పుణ్యకర్మనివ్వండి, పుణ్యాన్ని ఇవ్వండి నెక్స్ట్ జనరేషన్కు. మీరు పుణ్యకర్మలు ఆచరించండి. మన సనాతన ధర్మాన్ని పిల్లలతో పాటు ఆచరించే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు వారే సంపాదిస్తారు ఆస్తి. నువ్వు ఇవ్వాల్సిన పనిలే. ఇప్పుడు ఎందుకంటే మా నాన్నగారు నాకు ఏమీ ఇవ్వలేదు, కానీ అధ్యయనం చేయించారు, అధ్యయన శక్తినిచ్చారు, మంచి మేధస్సునిచ్చారు. ఇది చాలదా నేను సంపాదించటానికి? కాబట్టి మనం ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఇచ్చిన ఆస్తి సమానమే. అవును. మరి డబ్బే ప్రధానం అనుకుంటే అనిల్ అంబానీ ఎక్కడ ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఎక్కడ ఉన్నాడు? తెలివైన కుర్రవాడికి డబ్బుతో పని లేదు, తెలివి లేనటువంటి వాడికి కోట్లు ఇచ్చినా పని రావాలి. కాబట్టి మన పిల్లలకు హిందూ సమాజంలో ఇవ్వవలసింది మన సనాతన ధర్మ పరిరక్షణ, మన విశ్వాసం, అలాగే పుణ్యకర్మలు ఆచరించటం. ప్రతి వ్యక్తి పుణ్యాన్ని ఆర్జించి, మన తాతలు మనకు పుణ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, ఈ జనరేషన్ వాళ్ళు పుణ్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వట్లేదు. ఇవాళ మనం అందరం బాగున్నాము అంటే, కోకాపేటలో భూములు అమ్ముకుంటున్నాడు అంటే ఇవాళ ఎవడి వల్ల అమ్ముకుంటున్నాడు? తాతల వల్లనే కదా. తాతలు ముత్తాతలు సంపాదిస్తేనే కదా అమ్ముకునేది, అన్ని కోట్లు పెరిగింది. కాబట్టి వారు ఆ సంపదనే కాదు, పుణ్య సంపదను మనకిచ్చి వెళ్ళారు. ఆ పుణ్య సంపదనే మన జీవనానికి ఆధారం. అందుకే ప్రతి హిందువుకు నేను చెబుతున్నా, భవిష్యత్తు తరానికి ఆస్తులు కాదు ఇవ్వవలసింది, పుణ్యకర్మలను ఇవ్వండి. కాబట్టి మీరు పుణ్యాన్ని ఆర్జించండి. దశమ భాగాల ద్వారా పుణ్యాన్ని అందరికీ పంచిపెట్టండి. ఎక్సలెంట్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అందరి తరపున నేను చెప్తున్నాను మీకు. అండ్ అయితేనే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా టీటీడీలో చాలా వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా చిరుతపుళ్ళు వస్తున్నాయి, ఆ మనుషులను చంపుతున్నాయి, తింటున్నాయి. సో కట్టెలు పట్టుకొని మీరు పైకి రండి అని చెప్పేసి. అండ్ ఇంకొక వార్త, అంటే ఇప్పటి వరకు నేనైతే, అంటే నా 33-34 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు, అంటే కాలినడకన ఖాళీగా కనబడుతుంది అని చెప్పేసి అట్లాంటి వార్తలు మనం వింటున్నాం. మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏకంగా ఏఈఓ ఆ లడ్డు ప్రసాదం ఇస్తే కాళ్ళ కింద వేసి తొక్కేసింది అని చెప్పేసి. ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. హిందూ సమాజం కళ్ళు తెరవాలి. ఇప్పుడు గుడి ఎవరి కోసం కట్టాం? వెంకటేశ్వర స్వామి వారి గుడి కట్టింది వెంకటేశ్వరుడి కోసం కాదు, మన కోసం. దేవుడి విగ్రహం ఉన్నది దేవుడి కోసం కాదు, ఆయనది కాపాడుకోవలసింది మన కోసం, ఆరాధించాల్సింది మన కోసం. కాబట్టి ఇక్కడ గుళ్ళు కూలగొడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడు అనేది పిచ్చి ప్రశ్న, అధమ ప్రశ్న అది. ఎందుకంటే దేవాలయాలు కట్టుకున్నది దేవుడి కోసం కాదు, భక్తుల కోసం. దాని రక్షణ, దాని పోషణ, దాని బాధ్యత దేవుడిది కాదు, మానవుడిది. ఇది అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు చూసుకుంటే ప్రపంచం ఉండదు. ఇలా దేవుడు చూసుకోవడం వేరు, మానవుడు చూసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు శక్తినిస్తాడు. కాబట్టి దేవుడే చూసుకుంటాడు అనేటువంటి మెట్ట వేదాంత వాక్యాలు ఇక్కడ మనకు పనిలేదు. మానవుడిగా నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ఏ రాయబారంకు వెళ్ళేటప్పుడు కృష్ణుడికి తెలియదా యుద్ధం అనేటువంటిది జరిగి తీరుతుంది అని? ఎందుకు వెళ్ళాడు రాయబారానికి? ఏ భగవంతుడే కదా కృష్ణుడు, ఆయనకు తెలియదా యుద్ధం జరిగి తీరుతుంది? తెలిసినప్పటికీ ప్రయత్నం మానలే, వెళ్ళి రాయబారం నిర్వహించి వచ్చాడు. అంటే భగవంతుడు ఏం చూపించాడు? నువ్వు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయి, ఖచ్చితంగా కాలం నీకు సహకరిస్తుంది. ఆ చిత్తశుద్ధి కోల్పోయాం మనుషులమందరం, మనమందరం కూడా. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులంతా బోర్డులో వచ్చేస్తున్నారు. ఒక్క ధార్మికుడు లేడు, ఒక్క ధార్మికుడు, ఒక పండితుడు లేడు, ఒక చదువుకున్నటువంటి వాడు లేడు. అంటే కేవలం రాజకీయ పునరావాస కేంద్రం ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డు. నేను మాత్రం ఒకటి బాగా విశ్వసిస్తా, వెంకటేశ్వర స్వామి లీల ఎట్లా ఉంటుంది అంటే కల్లారా చూసా, అనుభవంలో పొందా. ఎందుకంటే ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు 7 సంవత్సరములు ఆయన దగ్గర పనిచేసే అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పరంధాముడే
చాలా అద్భుతంగా అక్కడ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చాలా మంచి పనులు చేశాం. సరే మరి మొత్తానికి అది వదిలిపెట్టవలసి వచ్చింది, రిజైన్ చేసి వచ్చేసా. ఓకే, అది వేరే కథ. కానీ నేను అక్కడ గమనించా ఏమిటి అంటే, నా అనుభవంలో చెబుతున్నా, అక్కడ వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంగా లేడు, సాక్షాత్తుగా నిలబడి ఉన్నాడు ఆయనే దైవంగా. అందుకే మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూచారా అని నీవు నన్ను ప్రశ్న అడిగితే నేను దేవుణ్ణి ప్రత్యక్షంగా చూశా. ఎక్కడ చూశావు? తిరుమలలో గర్భాలయంలో వెంకటాచలపతిని చూశా, ప్రత్యక్షంగా చూశా. ఆయన లీలలు, ఆయన మహిమలు అనంతం, మనకు అర్థం కాదు. అటువంటి ఆయనతో ఇవాళ క్రీడలాడుతున్నారు, గేమ్స్, దేవుడితోనే ఆటలు మొదలుపెట్టారు. ఈ ఇంటర్వ్యూ రికార్డ్ అయ్యి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను చెబుతున్నా, ఈ రోజున దేవుడితో ఎవరెవరు ఆటలు ఆడుతున్నారో వారి పతనం తప్పదు. మరలా మనం ఈ వీడియో 2-3 ఏళ్ల తర్వాతనో 4 ఏళ్ల తర్వాతనో ప్లే చేసి చూసుకుంటే అప్పటికే జరగవలసిందంతా జరుగుతుంది. ఇప్పుడే నేను భవిష్యత్తు చెప్తున్నా. ఎందుకు చెబుతున్నామంటే వెంకటాచలపతి మీద నమ్మకం. కాబట్టి చిరుతపులులు గతంలో స్వేచ్ఛగా తిరిగేది, ఏ మనిషిని చంపిన దాఖలా లేదు. ఈరోజు ఎందుకు వచ్చింది అంటే మనిషి యొక్క వికృతమైనటువంటి చర్యల వల్ల వచ్చింది. మానవ తప్పిదాల వల్ల పులులొచ్చి మీద పడుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల, మానవ అపరాధాల వల్ల ప్రకృతిని మనం ఇష్టం ఉన్నట్టుగా పీడిస్తున్నాం. ఏడు కొండల పర్వతం, ఆ వెంకటేశ్వర స్వామి వారి పర్వతం ఉందే, అది దైవశక్తుల కూడలి. శ్రీశైలం నుండి వెంకటాచలం వరకు మొత్తం దైవీ శక్తులే. శ్రీశైలం దగ్గర మొదలైన పంక్తి ఇవాళ నేను శివపురాణం చదివితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణానికి భోజనానికి పంక్తి కూర్చుంటే శ్రీశైలం కొండ దగ్గర మొదలైనటువంటి భోజన పంక్తి వెంకటాచలం వరకు కూర్చుంటే వీరందరికీ వడ్డనెవరు చేశారు? శ్రీనివాస కళ్యాణంలో అంటే శివుడి యొక్క ప్రమదగణాలన్నీ వడ్డించడం మొదలుపెట్టాయి. చారు, సాంబారు ఎక్కడెక్కడ చేశారు? తుమ్మూరు తీర్థంలో సాంబారు చేశారు, ఇంకో తీర్థంలో అన్నం వండారు. ఆ చరిత్ర ఎంత బాగుంటుందంటే ఇదంతా మహిమాన్వితమైన శక్తి. ఇవాళ మీరు అనుకోవచ్చు, స్వామిని తిరస్కరించి హిందూ ధర్మం మీద కొంత చిన్న చూపు చూసినటువంటి ముఖ్యమంత్రుల యొక్క గతి ఏం జరిగిందో ఇవాళ హిందూ సమాజానికి, యావత్ జాతికి నేను చెప్పాల్సిన పని లేదు, నిదర్శనంగా కనిపిస్తున్నది. ఇంకా ఆ దారి మూసుకొని లేదు, ఆ దారి తెరిచే ఉంది. ఆ దారిలోకి వెళ్ళాలి అనుకుంటే తప్పులు చెయ్యండి, ఆ దారిలోకి వెళ్ళకవద్దు అనుకుంటే విశ్వాసంతో స్వామిని సేవించండి. బయటకు రావాల్సి వచ్చిందా లేకపోతే? ఇప్పుడు నేను స్వామివారి దగ్గర ఎందుకు 7 సంవత్సరాలు ఉన్నాను అంటే స్వార్థం ఒకటే, రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, రోజు స్వామివారి సేవ చూడొచ్చు. ఇదొకటే నాకు తాపత్రయం, వేరే ఒక్కడే ఏమీ లేదు. ఆ ఒక్క తాపత్రయం చాలా నా కోరికలు తీర్చింది. అన్ని సేవలు చూశాను, చాలా సంతోషంగా ఉన్నా. కానీ కొన్ని నా సంతకాల వల్లనే నాకు పొరపాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నేను జగద్గురువులు భారతీ తీర్థ స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగాను. అంటే నువ్వేదో పురాణాలు చెప్తామనుకుంటే జనరల్ మేనేజర్ ఏంట్రా నువ్వు అన్నారు. ఆ ఒక్క మాట చాలదు. 2013లో జగద్గురువులు భారతీ తీర్థ స్వామివారు తిరుమల వచ్చారు. తిరుమల గర్భాలయంలో వారు ప్రవేశించి దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, స్వామివారి ఎదురుగా ఉన్నాను. అప్పుడు చూశాను లోపల, ఎందుకంటే శృంగేరి జగద్గురువులకు మాత్రమే గర్భాలయ ప్రవేశం కూడా ఉంటుంది తిరుమలలో. అంటే అక్కడ శాక్తేయుల, వైష్ణవుల సంప్రదాయమా అని చూడరు. శృంగేరి జగద్గురువులు తిరుమలకు వెళితే గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారికి గర్భాలయంలో ప్రవేశించి హారతి ఇవ్వవచ్చు. ఇది స్వయంగా నా కండ్లతో 2013లో నేను వీక్షించా. భారతీ తీర్థ మహాస్వాముల వారు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేటప్పుడు. ఆ తర్వాత అక్కడ అడిగినప్పుడు స్వామివారికి ఇష్టం లేదు. ఒకటి, జగద్గురువులు వద్దన్నారు. మా గురువు గారికి ఎందుకురా ఈ జాబు, ఇబ్బంది పడుతున్నావు అన్నారు. కాబట్టి ఇవన్నీ కారణాల చేత నా మనస్సాక్షి కూడా ఒప్పుకోకుండా అక్కడ కూడా నేను పని చేసే పరిస్థితి లేదిక. మొత్తానికి కొంత నేను ఇబ్బంది పడ్డాను, కొన్ని నాకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగిపోయాయి. కాబట్టి అవన్నీ నేను నా మనస్సాక్షి ఒప్పుకోక ఇంకా నేను రాజీనామా చేసి వచ్చేసాను. నిజానికి రాజీనామా చేయడం కూడా స్వామివారి లీలే. రాజీనామా చేయకముందు నా జీవితం, రాజీనామా చేసిన తర్వాత నా జీవితం, అప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్గా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర జీతం తీసుకుంటూ నేనేదో ప్రచారం చేశా.
కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఎక్కడ ప్రవచనం చెప్పినా స్వామినామంతోనే నా ప్రవచనం మొదలవుతుంది. స్వామినామ ప్రచారమే ఇప్పుడు నేను చేస్తున్నా. ఇప్పుడేమిటి అంటే స్వచ్ఛందంగా నేను ప్రచారం చేస్తున్నా. ఇది నాకు అవకాశం ఇచ్చింది కూడా ఆ ఏడుకొండల వెంకటాచలపతే. కాబట్టి ఆ స్వామి లీలలు అనంతం. ఇంకొకటి నేను అందరు రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరపున మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అంటే మీరు భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, వీటి గురించి అనేక పరిశోధన చేశారు. ఎన్నో చోట్ల మీరు ప్రవచనాలు కూడా ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి చాలా మంది దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు. పాపం దీన్ని అంటే ఇది మన చరిత్ర, ఒక మిత్ కాదు, ఇది చరిత్ర అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చరిత్ర అని మనం నమ్మినప్పటికీ కూడా ఎంతో మంది అంటే లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఒక 1000 సంవత్సరాలు పనిచేసి లాస్ట్కి ఇది మిథ్యా చరిత్ర అన్న మనలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. అంటే ఏదో ఒక ప్రశ్న అడుగుతాడు, దానికి సమాధానం పాపం మన వాళ్ళ దగ్గర ఉంటే తెలియదు. అట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో అవన్నిటికి సంబంధించి నేను అంటే ఇప్పటికే చాలా టైం నేను మీది తీసుకున్నాను. కానీ వీటన్నిటికి సంబంధించి ఒక సిరీస్ మన ఆడియన్స్తో కలిపి ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మీ తరపున నాకు తప్పకుండా అమోఘ్, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. అయితే నాకు ఒక నియమం ఉంది. ప్లీజ్. ఏమిటి నియమము అంటే అడిగేటువంటి యాంకరు విశ్వాసంతో అడగాలి, నాస్తికుడై అడగకూడదు. ఈ మధ్య దరిద్రం ఏంటంటే నాస్తికులను వ్యాఖ్యాతలుగా కూర్చుండబెట్టి దైవం గురించి మాట్లాడిస్తున్నారు. అవును, చాలా తప్పది. ఇప్పుడు నీవు దాన్ని నమ్మనప్పుడు దాన్ని అడిగే ప్రశ్న అడిగే అధికారం నీకు ఎక్కడ లేదు, నీకు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు? కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది అంటే ఈ మధ్య ధర్మం గురించి ఎవ్వడికి ఆసక్తి లేదు. ఇంటర్వ్యూలో వ్యూస్ కావాలి, ఆ వ్యూస్ పేలాలి, అది కీర్తి రావాలి. కానీ సనాతన ధర్మంతో హిందూ దైవంతో ఎవడైతే పెట్టుకుంటాడో వ్యూస్ పేలడం కాదు, వాడు పేలుతాడు. చాలామంది దగ్గర జరిగింది అదే. ఇది భయపెట్టడం కాదు. ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పావు, దైవం అనేటువంటిది ప్రతిదానికి సమాధానం ఉంది. మన పూర్వీకులు సమాధానాలు చెప్పలేక కాదు, ప్రతిదాన్ని సమాధానం చెప్పవచ్చు. కానీ దైవాన్ని అనుభవించాలి. దైవం అనేటువంటిది అనుభవంలో తెలుసుకోదగినటువంటిది. ఏదో సైన్స్ లాగా ప్రూవ్ చేయవలసింది కాదు. దైవం అనేటువంటిది తెలిసిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ నీకు నేను చెప్తా. ఒక చిన్న ఉదాహరణ సుందరకాండలో, దీని గురించి మాట్లాడావు కాబట్టి, సుందరకాండలో పరమ మతిమంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని దాటి లంఘించి తన స్వశక్తితో లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత లంకలో రాత్రి మంచం మీద పడుకున్నటువంటి మండోదరిని చూస్తాడు. మండోదరిని చూచి అప్పటికి సీత ఎలా ఉంటుందో ఆంజనేయ స్వామికి తెలియలేదు, ఫోటో కూడా లేదు, ఏమీ తెలియదు. మండోదరిని చూచి ఆంజనేయ స్వామి ఏమనుకున్నాడు? సీత అనుకున్నాడు. వెంటనే ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ అని వాల్మీకి వర్ణిస్తాడు. ఓ ఎగురుతాడు, దూకుతాడు, ఆడుతాడు, తోకను ముద్దు పెట్టుకుంటాడు, నేను సీతను చూచా అని ఒక 10 నిమిషాలు వానర చేష్టలన్నీ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కూర్చున్న తర్వాత ఆంజనేయ స్వామికి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతుల్లో అంతకంటే గొప్పవాడు లేడు. అంటే అంత బుద్ధిమంతుడు కూడా పొరపాటు చేస్తాడు అని. ఆ బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆలోచిస్తాడు, రాముడు లేకుండా సీతమ్మ మంచం మీద పడుకుంటుందా? పిచ్చి కాకపోతే చిచ్చి ఈవిడ సీత ఏమిటి అని వెంటనే కన్క్లూజన్కి వస్తాడు. వచ్చి కొన్ని అధ్యాయాల తర్వాత 16వ అధ్యాయం సుందరకాండలో వెంటనే చెట్టు కింద ఉన్నటువంటి సీతమ్మను, నిజమైన సీతను చూచాడు. తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖా విమామలం. చాలా మంచి శ్లోకాలు, అక్కడ గుర్తు రావట్లేదు, అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉంటాయి అక్కడ. అప్పుడు ఆంజనేయ స్వామి నిజంగా సీతను చూచినప్పుడు ఎగరలేదు, దూకలేదు, తోకను ముద్దు పెట్టుకోలేదు, ఏం చెయ్యలేదు. కానీ 2 కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు జలజల రాలిపడ్డాయి కింద. దైవాన్ని చూచినప్పుడు ఎగరవు, దైవాన్ని చూచినప్పుడు నువ్వు దూకవు, దైవాన్ని చూచినప్పుడు నీలో ఉన్నటువంటి ఆనందము భాష్పముల రూపంలో పెళ్ళుబికి బయటకు వస్తుంది. అదే దైవానుభూతి. కాబట్టి దైవాన్ని చూచినప్పుడు ఆ ఆనంద అనుభూతిని వ్యక్తపరచలేం. దైవశక్తి, ఆ శక్తి. అందుకే హనుమంతుడు మండోదరిని చూచినప్పుడు, భ్రాంతిని చూచినప్పుడు ఎగిరాడు.
మోహాన్ని చూసినప్పుడు ఎగిరాడు, కానీ నిజమైన దైవశక్తిని చూసినప్పుడు నిలబడి 2 చేతులు జోడించి సీతమ్మ వారిని అలా చూస్తూ కన్నీటి పర్యంతమైపోయి ఆనంద బాష్పాలతో తడిసి ముద్దైపోయాడు. అందుకే దైవం కనిపిస్తే మానవుడి స్థితి అది. కాబట్టి దైవాన్ని ప్రాక్టికల్గా నిరూపించలేం. దైవం అనేటువంటి అనుభూతిని మనస్సులో పొందాలి, అనుభవంలో పొందాలి. ఆ అనుభవంలో పొందటానికి సద్గురువుల యొక్క మార్గదర్శకత్వం కావాలి. దైవం దగ్గరికి తీసుకువెళ్ళటానికే ఇవన్నీ ఉపయోగపడతాయి తప్పితే ఇతర మతాల్లో మ్యాజిక్లు ఇవన్నీ ఉండవు. వాళ్ళన్నీ మ్యాజిక్లు చూసి ఇవన్నీ చూపించి మతాలు మార్చుకుంటున్నారు. కానీ మన ధర్మం ఒకటే. దైవాన్ని చూచినప్పుడు, దైవశక్తిని నీవు అనుభవించినప్పుడు ఇక నీకు ఆనందో బ్రహ్మే దివ్యజానాత్, నువ్వు ఆనంద స్వరూపుడిగా మిగిలిపోతావు. కాబట్టి దైవాన్ని ప్రశ్నించకు, దైవాన్ని విశ్వసించు. దైవం పట్ల ఆస్తిక్య బుద్ధితో వినమ్రుడవై శిరసు వంచు. ఎప్పుడు కూడా దైవాన్ని ధర్మాన్ని ప్రశ్నించడం మొదలు పెడితే అధోగతి చెందుతావు వంశంతో సహా. దైవాన్ని నమ్మి ధర్మాన్ని ఆచరిస్తే చిరస్థాయిగా మిగిలిపోతావు. అదొక్కటి తెలుసుకో ఓ హిందువా, నేను చెప్పేది ఇదే. ఖచ్చితంగా అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నారు కదా ఇంతకుముందు సిరీస్ మనం స్టార్ట్ చేద్దామని. తప్పకుండా స్టార్ట్ చేద్దాం, నువ్వు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే మంచి ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వ్యక్తి ప్రశ్నలు అడిగితే సమాధానాలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి ఆ ఆస్తిక్య బుద్ధి నీ దగ్గర ఉంది. అలాగే మంచి ప్రయత్నం మొదలు పెట్టావు. కాబట్టి నీ ప్రయత్నం అనేటువంటిది సఫలమవుతుంది. మా అమోఘును ఆ రిఫ్లెక్షన్ టీవీని నేను చక్కగా ఆశీర్వచనం ఇస్తున్నా. ఇప్పుడు వామనుడిగా ఉన్నటువంటి నీవు త్రివిక్రమ అవతారాన్ని దాల్చుగాక. కాబట్టి నీకు ఆకాశమే హద్దు. కాబట్టి దానికోసం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా దైవం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ దైవమే నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు కూడా దైవాన్ని అంతే విశ్వసించాలి. లోకంలో నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, మోసపోయిన ప్రతివాడు నమ్మినవాడే. నమ్మితేనే కదా మోసపోయేది. కానీ ఒక్క చోట మాత్రం మోసపోడు. ఆ పోనిది ఎక్కడ అంటే ఒక్క దైవం దగ్గరనే. ఒక్క దైవాన్ని నమ్ము, ఎప్పుడు నువ్వు మోసపోవు. ఇక ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల నీకు మోసం జరగవచ్చు. తండ్రి కొడుకును మోసం చేయొచ్చు, తల్లి కొడుకును చేయొచ్చు, అన్ని అందరూ చేయొచ్చు. ఎందుకంటే మోసపోయిన ప్రతి వ్యక్తి నమ్మినవాడే. కానీ దైవాన్ని నమ్మినటువంటి ఏ వ్యక్తి ఇవాళటి దాకా మోసపోయినట్టు ఏ గ్రంథాల్లో లేదు. కాబట్టి దైవాన్ని విశ్వసించటమే మన ముందున్నటువంటి కర్తవ్యం. దైవాన్ని విశ్వసించు, అద్భుతంగా నువ్వు ముందుకెళ్తావు. తప్పకుండా నీ మార్గం అంతా కూడా శుభకరం కావాలి అని రిఫ్లెక్షన్ టీవీ ద్వారా కూడా ధర్మస్థాపన, అలాగే హిందూ ధర్మం యొక్క అద్భుతమైనటువంటి ప్రచారము, దైవ ప్రచారము, ధర్మ ప్రచారము, దేశ ప్రచారము, ఈ 3 కావాలి నీ ద్వారా అని కోరుకుంటూ నీకు ఆశీర్వచనము, మీ సిబ్బందికి అందరికీ కూడా నేను ఆశీర్వచనం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదన్నా ఇంకొకటి యాక్చువల్గా ర్యాపిడ్ ఫైర్ అనేది ఒకటి ఉంటుంది మన దాంట్లో. మీకు బాగా నచ్చిన స్వామీజీ ఎవరు? జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు. నచ్చిన ప్రవచనకర్త? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఫేవరెట్ మూవీ ఏంటి? చాలా ఉన్నాయి కానీ హిందీలో మాత్రం చెప్తాను. అంటే హిందీలో నేను బాగా ఇష్టపడినటువంటిది లగాన్. లగాన్. ఓ హీరో? చిన్నప్పుడు చాలామంది హీరోలు ఇష్టం ఉండేవారు కానీ ఇప్పుడు ఏ హీరో మీద కూడా అంత మక్కువ లేదు. నా హీరో మా గురువు గారే, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మీరు ప్రవచనకర్త కాకపోయి ఉంటే ఖచ్చితంగా సినిమాల్లో ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానైనా ఉండేవాడిని. హీరోగానే ఉండేవారు. మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూర్వకాలంలోనైతే కొంత విశ్వనాథ్ని ఇష్టపడేవాడిని. ఓకే. ఇప్పుడైతే రాజమౌళిని ఇష్టపడతాను. అనుకున్నాను నేను, ఎందుకో నాకు అనిపించింది అదే చెప్తారేమో అనుకున్నాను. ఇతిహాసాల్లో మీకు బాగా నచ్చినటువంటి ఒక క్యారెక్టర్? శ్రీరామచంద్రుడు. జ్యోతిష్యంకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? శాస్త్రం సత్యమైనటువంటిది. వ్యక్తులు చేసే పొరపాట్ల వల్ల శాస్త్రం అభాసు పాలవుతోంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం యథార్థమైనటువంటి సత్యం. అండ్ దీనికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా నేను మధ్యలో మిస్ అయ్యాను, మిమ్మల్ని ఇక్కడ అడుగుతున్నాను. చెప్పండి. అన్యత భావించద్దు, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. ఇప్పుడు జ్యోతిష్యానికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా చెప్పేది అంటే ఇప్పుడు మన పంచాంగ శ్రవణం, ఉగాది రోజు పంచాంగ శ్రవణం విషయం గురించి అందరూ మాట్లాడతారు. ఒక్కొక్క నాయకుడి ఇంట్లో ఒక్కో రకంగా పంచాంగం మారిపోతుంటుందా? ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా మాట్లాడతారు, వీరు గెలుస్తారంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వారు గెలుస్తారని ఇంకొకరు చెప్తారు. దీంట్లో మేమేది నమ్మాలి? అమోఘ, ఈ విషయంలో నువ్వు అడిగింది చాలా సత్యం.
ఇక్కడ శాస్త్రాన్ని తప్పుపట్టొద్దు, ఇది వ్యక్తులు చేసే పొరపాట్లు. పంచాంగాన్ని తిట్టొద్దు, వ్యక్తులను తిట్టండి. శాస్త్రాన్ని ఎప్పుడూ తిట్టొద్దు, శాస్త్రం ఎప్పుడూ నిజమే చెబుతుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఏమిటి అంటే ఇప్పుడు పంచాంగం అన్నప్పుడు ఎవరి వ్యక్తిగతం వారికి చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నేనే పంచాంగ పఠనం చేస్తూ ఉన్నా. నన్ను వారు పిలుస్తున్నారు, వారు పిలిచినప్పుడు వారి గురించే చెప్పాల్సి వస్తుంది, కానీ పక్క పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడతా? ఇప్పుడు నువ్వు నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలని నువ్వు నన్ను పిలిపించుకుంటే నీ గురించి నువ్వు అడుగుతావు, నీ గురించి నేను చెప్పాలి, కానీ వేరే వారి గురించి ఎలా చెప్తాము? అలాగే రాష్ట్రం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పార్టీ పిలుస్తున్నప్పుడు కొంత తప్పకుండా అటో ఇటో 2 మాటలు ఎక్కువ చెప్పవలసి వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో ఏమవుతోంది అంటే కొన్నిసార్లు మాకు తెలియకుండానే గీత దాటడం జరుగుతోంది. ఆ తప్పు నేను కూడా చేశా. ఆ తర్వాత నేను నిశ్చయం చేసుకున్నా, ఏమిటి అంటే ఇక నుంచి పంచాంగమును పంచాంగముగా మాత్రమే చెప్పాలి, ఎవ్వరు పిలిచినా ఎంత గొప్పవారు పిలిచినా. ఎందుకంటే మాబోటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చేయటం వల్ల శాస్త్రం అనేటువంటిది అక్కడ నిందించబడుతుంది. శాస్త్రాన్ని నిందింపచేసేటువంటి హక్కు మాకు లేదు, కాబట్టి ఆ తప్పు చెయ్యకూడదు అని అంతర్మథనం నాలో మొదలైపోయి ఖచ్చితంగా నేను చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ, ఎందుకంటే చాలామంది ఎంతమంది నన్ను తిట్టారో, నేను చాలా దగ్గరి వాళ్ళు దూరం వాళ్ళు, అందులో నేను చేసింది కూడా పెద్ద మిస్టేక్ అని కాదు. దీంట్లో కొంతమంది మత్సర బుద్ధితో తిట్టారు, కొంతమంది ఈర్షతో తిట్టారు. అయితే అవేవి నేను పట్టించుకోలేదు, నేను అమెరికా వెళ్ళిపోయాను, ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ అంతర్మథనం మాత్రం జరిగింది. కాబట్టి ఇక్కడ పంచాంగములు చెప్పేటప్పుడు అందరి పంచాంగకర్తలకు కూడా ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. ఎందుకంటే పంచాంగాన్ని ఇక నుంచి పంచాంగంగానే ఆవిష్కరింపచేసే ప్రయత్నం చేస్తాము తప్ప శాస్త్రాన్ని వ్యక్తుల పొరపాట్ల వల్ల శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. శాస్త్రము సత్యము. కాబట్టి అందరూ పంచాంగకర్తలు కూడా ఈ విషయంలో మార్పు తెచ్చుకోవాలి. అందరికంటే ముందు చెప్పడం కంటే ముందు నేనే చెబుతున్నా, నేను మార్పు తెచ్చుకోబోతున్నా, తెచ్చుకున్నా కొంతవరకు, ఇంకా తెచ్చుకుంటా. ఈ విషయం చెప్పుకోవటానికి నాకు సిగ్గుపడాల్సిన పని లేదు. అల్టిమేట్ అన్నా ఇది, ఎందుకంటే నేను ఖచ్చితంగా మార్చుకుంటా. అసలు ఈ రకంగా మాట్లాడేవారు ఎవరు, నేనైతే ఎవరు చూడలేదు. అంటే ఈ స్థితిలో ఉండి, ఈ స్థాయిలో ఉండి తప్పదు. ఎందుకంటే శాస్త్రాన్ని తిట్టారు చాలామంది. ఇప్పుడు మాబోటి వారి వల్ల పంచాంగం అనేటువంటిది నిందించబడకూడదు. మేము శాస్త్రాన్ని అలా నిలబెట్టాలి, లేకపోతే భవిష్యత్తు తరాలకు ఇంకా చీకటి మిగులుతుంది. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడి నుంచి అటువంటి ప్రలోభాలు లేకుండగా, గురి కాకుండా శాస్త్రాన్ని శాస్త్రంగా, పంచాంగాన్ని పంచాంగంగా ఆవిష్కరింపచేసే ప్రయత్నమే చేస్తాను అని మా గురుదేవుల యొక్క చరణములను స్మరించి నేను నిశ్చయం చేసుకున్న ఆ దిశగానే ఇక్కడి నుంచి ముందుకు వెళ్తా. అమోఘ్, ఇక భవిష్యత్తులో నువ్వు కూడా చూస్తావు, ఎప్పుడు కూడా నా వల్ల ఆ పొరపాటు మాత్రం రాదు. అద్భుతం, అద్భుతం అన్న. అండ్ ఇంకొంతమంది పేర్లు చెప్తాను, వీళ్ళకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మోదీ గారు భగవంతుడు పంపించినటువంటి భగవత్ దూత. యోగి ఆదిత్యనాథ్ నిష్కామ కర్మయోగి. రాహుల్ గాంధీ మోడీకి సహాయపడటానికి వచ్చినటువంటి అవతార పురుషుడు. బాగుంది. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ జాతి మరిచిపోయినటువంటి ఒక అద్భుతమైన నాయకుడు. మహాత్మా గాంధీ. చేసిన పని కంటే ఎక్కువ ప్రచారం పొంది ఇప్పటికీ అందరి నోళ్లల్లో నానుతున్నటువంటి అదృష్టవంతుడు. ఎన్టీఆర్. తెలుగు జాతి గర్వించదగినటువంటి ఒక అవతార పురుషుడు అని చెప్పవచ్చు. ఓకే. వైఎస్ఆర్. మంచితనము మొండితనము కలబోసినటువంటి మంచి మొండి నాయకుడు. చంద్రబాబు నాయుడు. ఎవరిని నమ్మలేనటువంటి అనుమానపు పక్షి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విపరీతమైనటువంటి అహంకారము, అహంభావము, ఒంటెత్తు పోకడ, ఎవ్వరి మాట విననటువంటి దుర్యోధన స్వభావం కలిగినటువంటి ఆధునిక వ్యక్తి. అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ దేశంలో హిందూ ధర్మం వృద్ధి పొందటానికి కాస్త అప్పుడప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల హిందూ ధర్మాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు. ఓకే. పవన్ కళ్యాణ్. ఇన్సైడర్. అంతర్మథనం, అంతర్ముఖం కలిగినటువంటి ఒక గాఢమైన వ్యక్తి. ఆదిశంకరాచార్యుల వారు. ఆయన లేకపోతే ఈ జగత్తే లేదు. కాబట్టి భారతదేశం యొక్క ఆత్మ, భారతదేశం యొక్క కర్త, కర్మ, క్రియ, ఈ 3 కూడా ఆదిశంకరులే. భగవద్ రామానుజాచార్యుల వారు. ఈ లోకంలో భక్తి తత్వాన్ని వృద్ధి పొందింప చెయ్యటానికి
కృషి చేసినటువంటి అద్భుతమైనటువంటి పీఠాధిపతి, అద్భుతమైనటువంటి సంస్కర్త. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని రిఫ్లెక్షన్ కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అమోఘ్. రిఫ్లెక్షన్ టీవీ ఇంకా వృద్ధి చెందాలి. నా కోరిక ఒకటే, నీ ద్వారా దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం ఎప్పుడు కూడా పాటుపడాలి. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.